ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు యూపీఎస్సీ క్యాంపస్. ఈరోజు మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి 3rd చాప్టర్ అయినటువంటి ఢిల్లీ సుల్తాన్స్ వీళ్ళ గురించి తెలుసుకోబోతున్నామండి. ఒకసారి ఇక్కడ చూడండి ఏమంటున్నారు, రీజియన్స్ ఇన్ ద కావేరీ డెల్టా. అంటే మనం లాస్ట్ చాప్టర్లో ఏం చూసాం, చోళాస్కి సంబంధించి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళ అగ్రికల్చర్ ఏంటి, ఇరిగేషన్ ఏంటి, ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకున్నాం కదా. అంటే లాస్ట్ చాప్టర్లో మనం కావేరీ డెల్టాకి రీజియన్కి పరిమితం అయ్యామన్నమాట. కానీ అక్కడెక్కడ మీరు గమనించిన ఢిల్లీ ఈజ్ ఎ క్యాపిటల్ అనే మాట ఎక్కడా వినలేదు. కానీ ఈ చాప్టర్ మొత్తం ఢిల్లీ బేస్ కానీ మనం మొత్తం మన చాప్టర్ని కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. దిస్ వాజ్ బికాస్ ఢిల్లీ బికమ్ అన్ ఇంపార్టెంట్ సిటీ ఓన్లీ ఇన్ ద 12th century. అంటే 12th century వచ్చేంత వరకు కూడా మనకు ఢిల్లీ అంత పెద్ద ప్రామినెంట్ ఉన్న ప్లేస్గా మనకి చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఓకే, 12th century అంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎక్కడ స్టార్ట్ అయింటుంది, 1101 నుంచి స్టార్ట్ అయ్యి 1200 వరకు ఎండ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ మధ్య ఉన్న కాలాన్ని 12th century కింద 12వ శతాబ్దం కింద కొలుస్తాం. సరే, ఇప్పుడు 12వ శతాబ్దం వచ్చేంత వరకు మీరు ఢిల్లీ ఒక క్యాపిటల్గా ఒక ప్రామినెంట్ ప్లేస్గా లేదు అని చెప్పాను కదా. సరే, మరి చరిత్రలో ఫస్ట్ ఢిల్లీ ప్రామినెన్స్ ఎప్పుడు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అంటే ఏ డైనస్టీ ద్వారా వచ్చింది అంటే ఢిల్లీ ఫస్ట్ బికెమ్ ద క్యాపిటల్ ఆఫ్ కింగ్డమ్ అండర్ తోమారా రాజ్పుట్స్. మీరు గమనిస్తే మనం ప్రీవియస్ చాప్టర్లో మాట్లాడాం ఏంటి, 750 సంవత్సరాల నుంచి 1750 మధ్యన అంటే 700 AD నుంచి 1750 మధ్య 1000 సంవత్సరాల్లో జరిగిన మార్పులు అని చాప్టర్ 1లో చదివాం, గుర్తుందా? ఆ టైంలో మాట్లాడుతూ మనం ప్రామినెంట్గా ఏదైనా పొలిటికల్ గ్రూప్ అనేది ఎమర్జెన్సీలోకి వచ్చిందా అంటే అవునండి వచ్చింది. అది నార్త్ ఇండియాలో రాజ్పుట్స్ అంటే ఏమని చెప్పాం, రాజు యొక్క కుమారుడు అని చదివాం కదా. ఆ రాజ్పుట్స్కి సంబంధించి తోమారా డైనస్టీ వాళ్ళు ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టారనమాట. వాళ్ళ మీద నెగ్గి మళ్ళీ ఢిల్లీని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్న రాజవంశం ఏంటి అంటే చౌహాన్. లాస్ట్ చాప్టర్లో మనం చహమాన్ అని చదివాం, గజని, గోరి, ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాను, తోమారో సంబంధించి యుద్ధాన్ని గురించి ఇవన్నీ చదివాం, గుర్తుందా? అంటే బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1191కి 1192 వారు, వీటి గురించి కొంచెం ఐడియా తెచ్చుకోవాలి అని చెప్పి ఒక 2 minutes మాట్లాడాం. ఆ చౌహాన్స్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఈ తోమార్ రాజ్పుట్స్ని డీథ్రోన్ చేసి వాళ్ళు ఢిల్లీని ఆక్యుపై చేశారనమాట. who were defeated in the middle of 12th century. 12th centuryలో తోమార్ రాజ్పుట్ వంశం అనేది అస్తమించింది. ఇట్ వాస్ అండర్ ద థోమాస్ అండ్ చౌహాన్స్ ద ఢిల్లీ బికమ్ ద ఇంపార్టెంట్ కమర్షియల్ సెంటర్. అంటే మీకు ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా, ఢిల్లీ సుల్తానస్ వచ్చిన తర్వాతని వీళ్ళ పేర్లో ఢిల్లీ ఉంది కాబట్టి సో ఢిల్లీ ప్రామినెంట్ అంటే కాదు. అంతకుముందే మన నేటివ్ ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో తోమార్ రాజ్పుట్స్ అలాగే చౌహాన్స్ వీళ్ళ కాలంలోనే ఢిల్లీ అనేది ఫ్లోరిష్ అయింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే జైన్ మర్చెంట్స్ వీళ్ళు కూడా ఇక్కడ నివసించే వాళ్ళు అనమాట. ఇక్కడ ఢిల్లీ ఈ పరిసర ప్రాంతాల్లో వీళ్ళకి సంబంధించి ఏంటి అంటే టెంపుల్స్, జైన్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది బికాస్ ఆఫ్ దీస్ జైన్ మర్చెంట్స్ వల్ల జరిగింది. ఓకే, నెక్స్ట్ కాయిన్స్ కూడా ఇక్కడ మింట్ చేసేవాళ్ళు. దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఢిల్లీ వాల్ లేకపోతే ఢిల్లీ వాల్ అని పిలిచేవాళ్ళు అనమాట. దీన్ని అంటే ఎలా అయితే కాయిన్స్ మింట్ చేస్తున్నారో దీని గురించి డిస్క్రైబ్ చేయడం బాగుంది. ఇక్కడ దాకా ఏంటి, ఢిల్లీ క్యాపిటల్గా ఎలా మారింది అనే విషయం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రాజధానిగా మారడమే కాదు, ఢిల్లీ ఏంటంటే దాని క్యాపిటల్ అయిన తర్వాత వాస్ట్ ఏరియాస్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ని రూల్ చేసేంత స్ట్రాటజిక్ ప్లేస్లో ఢిల్లీ అనేది నిలబడింది. దీనికి రీజన్ ఏంటి అంటే ద సబ్ కాంటినెంట్ స్టార్టెడ్ విత్ ద ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్. ఢిల్లీ సుల్తనేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 13th century. మీరు గమనిస్తే 12th centuryలో ఇది ఒక ఇంపార్టెంట్ సిటీగా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. అదే మిడ్ 12th century వచ్చేసరికి ఏమైంది, దాన్ని రూల్ చేస్తున్న ఫస్ట్ డైనెస్టీని ఓడించారనమాట. దాన్ని ఓడించి చౌహాన్స్ అనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఢిల్లీ సుల్తనేట్కి సంబంధించి ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 13వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఇది గుర్తుంటే 1206లో కుతుబుద్దీన్ ఐబక్ అనే స్లేవ్ డైనెస్టీకి సంబంధించిన వ్యక్తితో ఈ ఢిల్లీ సుల్తనేట్స్ అనేది స్టార్ట్ అవుతుంది అని మన ప్రీవియస్ చాప్టర్లో కూడా తెలుసుకున్నాం.
ఎందుకు దీనికి కొంచెం ఇన్పుట్స్ అక్కడ గుర్తు తెచ్చుకోండి. గజనీ వచ్చాడని చెప్పాము. గజనీ వచ్చినప్పుడు అతను ఎందుకు, తన మెయిన్ మోటివ్ ఏంటి? అధికారమా? కాదు. తన మోటివ్ ఏంటి? ఇక్కడ ఉన్న టెంపుల్స్ ని ప్లండర్ చేయడం మాత్రమే. అలా దోపిడీ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఆ దోపిడీకి గురైన దేవాలయం ఏంటి అంటే సోమనాథ్, గుజరాత్ దేవాలయం గురించి మాట్లాడు. తర్వాత గోరీ ఏంటి? దోపిడీతో పాటు ఆయన అధికారం మరియు తన మత వ్యాప్తి ఇలాంటి ఇంటెన్షన్స్ వచ్చిన వ్యక్తి ఎవరు? గోరీ. గోరీని ఫస్ట్ టైం ఏ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఎదుర్కొన్నాడు? ఫస్ట్ వార్ ఆఫ్ తరైన్. అది ఎప్పుడు జరిగింది? 1191లో. దాన్ని ఏమంటారు? థానేశ్వరం. ఈ ప్లేస్ ఎక్కడుంది? హర్యానా దగ్గర ఉంది. ఇది గుర్తు రావాలండి మీకు వెంటనే. నెక్స్ట్ బట్ ఆ యుద్ధంలో గెలిచినప్పటికీ తర్వాత జరిగిన రెండో యుద్ధం, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ థరైన్ 1192లో జరిగింది. ఆ టైంలో ఏంటి? పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోతాడు. సో గోరీ ఏంటంటే తన రూల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇండియాలో సిద్ధమవుతాడు. కానీ అతను ఎక్కడ ఉండేవాడు? నార్త్ వెస్ట్ లో ఉండేవాడు, అంటే వాయువ్య భారతంలో, అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్లేసుల్లో ఉండేవాడు. బట్ అక్కడి నుంచి ఇక్కడ రూలింగ్ చేయలేదు కాబట్టి గోరీ ఏం చేశాడంటే తను ఒక స్లేవ్ ని కొనుక్కొచ్చుకున్నాడు అనమాట. కొనుక్కొని వచ్చుకొని అతను ఏంటంటే ఈ ఢిల్లీని ఆక్యుపై చేశాడు కదా, ఈ ప్లేస్ మొత్తాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికంటూ ఈ ప్లేస్ లో నియమించాడు. అతనే ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. కానీ 1206 ఆ టైంకి ఏంటంటే గోరీ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇతను ఎవరి కింద వర్క్ చేయాలి? లేదు కదా. సో అందుకని చెప్పి అప్పటి నుంచి స్లేవ్ డైనస్టీ అనేది స్టార్ట్ అవుతుంది కుతుబుద్దీన్ ఐబక్ తో. సో అలా కుతుబుద్దీన్ ఐబక్ అనే అతన్ని ఇండియన్ హిస్టరీలో ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది చిన్న ఇన్పుట్స్ మీరు బ్యాక్ స్టోరీలో తెలుసుకోవాలి. ఈ ఢిల్లీ సుల్తనట్స్ ఏం చేశారు అంటే, ఢిల్లీ సుల్తనట్స్ బిల్ట్ మెనీ సిటీస్ ఇన్ ద ఏరియా. ఏంటి అవి అంటే ఢిల్లీ. ఈ మ్యాప్ లో చూస్తే మీకు ఢిల్లీ, కున్హా, అలాగే సిరి గురించి మళ్ళీ కూడా మనం చదువుతామండి. అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళ టైంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జహాపనా, ఈ ప్లేస్లన్నీ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఢిల్లీ, కున్హా ఉంది కదా. నెక్స్ట్ జహాపనా ఈ ప్లేస్ లో ఉంది. సిరి అనేది కొంచెం ఇంటీరియర్ పార్ట్ లో ఉందన్నమాట. ఓకే, ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం ఈ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ చూస్తున్నారో చూద్దాము. ఫైండింగ్ అవుట్ అబౌట్ ద ఢిల్లీ సుల్తనేట్స్, వీళ్ళకి సంబంధించిన ట్రేసెస్ గురించి ఫస్ట్ తెలుసుకుంటాం. తర్వాత గ్యారిసన్ టౌన్, అంటే ఒక పెట్టని గోడ వలెలాగా ఎట్లా హిమాలయాస్ గురించి చెప్తారంటే ఒక పటిష్టమైన గోడలు ఎలా ఉంటాయి అలా రక్షక దళానికి సంబంధించి పటిష్ట గోడని చెప్పడమే గ్యారిసన్ టౌన్ అనమాట. టు ఎంపైర్, అక్కడి నుంచి ఒక సామ్రాజ్యం వైపుగా ఎలా వాళ్ళ పరిస్థితులు దారితీసాయని అంటే ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్స్ గురించి. అలాగే ఏ క్లోజర్ లుక్, దేనికి సంబంధించి? అడ్మినిస్ట్రేషన్ అండ్ కన్సాలిడేషన్ ఎందుకు? వాళ్ళు విదేశీయులుగా టర్కీ రూలర్స్ గా మన ఇండియాకి వచ్చారు. మరి వాళ్ళు ఇప్పటి వరకు ఎంతో మంది రూలర్స్ అనేవాళ్ళు మన ఇండియన్ సబ్ కాంటినెంట్స్ రూల్ చేశారు కదా. మరి వాళ్ళ యొక్క పరిపాలన ఇక్కడ ఎలా ఆధిపత్యంలోకి వచ్చింది, వాళ్ళ రూలింగ్ ఇక్కడ ఎలా బలోపేతమైంది, ఈ విషయాలన్నీ మనకు కన్సాలిడేషన్ అంటే ఎలా బలోపేతమైందో అనేది చూస్తే అర్థమవుతుంది. అండర్ ద ఖిల్జీస్ అండ్ తుగ్లక్స్, ది సుల్తనేట్స్ ఇన్ 15th and 16th century. ఆ టైంకి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూస్తామండి. యాజ్ యూజువల్ సెకండ్ చాప్టర్ లో మనం చోలాస్ గురించి ఎంత ప్రామినెంట్ గా నేర్చుకోవాలని అంత లెంత్ స్టార్ట్ చేసామో, ఇక్కడ ఢిల్లీ సుల్తనేట్స్ కూడా టైం పడుతుందండి. ఎందుకంటే దాదాపు 5 డైనెస్టీస్ ఉంటాయి. ఏదో 20 minutes 30 minutes అది నేను కంప్లీట్ చేసినా మీకు క్లారిటీ ఉండదు, చెప్పి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. వీలైనంత వరకు హిస్టరీ వరకు మీరు ఏం చేస్తారంటే ఒకసారి అయితే జాగ్రత్తగా వినండి. అది ఎవరిదైనా కాదు కానీ మీరు క్లారిటీగా ఓకే ఈ రాజు ఇక్కడ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు, ఇతని టైంలో ఎలాంటి మార్పులు జరిగాయి అనేది ఒకసారి క్లారిటీగా వినండి. తర్వాత మీరు ఎంసీక్యూస్ చేసినా ఏం చేసినా మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీకు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా లేకుండా ఏదో నామకే వస్తే చదువుకొని వెళ్ళిపోతే ఆ ఆన్సర్ ని మీరు అక్యురేట్ గా పెట్టలేరు అనమాట. మనకి ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే మీరు అక్యురేట్ గా కరెక్ట్ ఆన్సర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని ఢిల్లీ సుల్తనేట్స్ కానీ మొఘల్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి వీళ్ళది. సో జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ ఇచ్చిన చూడండి, ది రూలర్స్ ఆఫ్ ఢిల్లీ అని ఇచ్చారు. అంటే ఢిల్లీకి సంబంధించి మొత్తం రాజవంశాలు ఏంటి అనేది అప్ టు మొఘల్స్ వరకు. మొఘల్స్ నెక్స్ట్ చాప్టర్ లోనే తెలుసుకోబోతున్నాం. అప్పుడు వెళ్తే వాళ్ళ గురించి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అప్పటి వరకు ఏంటి అనేది చూద్దాం. రాజ్పుత్ డైనెస్టీస్ మాట్లాడాం కదా. ఫస్ట్ ఎవరు? తోమరాస్ అన్నాం. తర్వాత చౌహాన్స్ వచ్చారు అన్నాం. అవునా? మీరు ఇక్కడ అన్ని డేట్స్ గుర్తు పెట్టుకోకపోయినా అట్లీస్ట్ కొన్నైనా మీకు వెంటనే స్ట్రైక్ అయ్యేటట్టు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తోమరాస్ ఎప్పుడు ఉన్నారు? ఎర్లీ 12th century. అవునా? అంటే 12వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు. ప్లీజ్ మీరు ఆ శతాబ్దాన్ని అయినా కొంచెం అప్రాక్సిమేట్ గా రాయాలన్నమాట.
వీళ్ళకి సంబంధించిన అంగపాల అనే కింగ్ బాగా ఫేమస్ అన్నమాట. ఈయన మన పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన తర్వాత వచ్చిన ఆయన. ఈయన టైం కన్నా ఈయన ఎప్పుడు ఎండ్ అయింది అనేది గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ తానేశ్వర్ తరైన్ వార్ ఎప్పుడు జరిగింది? సెకండ్ తరైన్ వారు 1192 కదా. సో 1192కి ఈ రాజ్పుత్ డైనెస్టీ అనేది ఎండ్కు వచ్చేసింది. వీళ్ళ తర్వాత ఎవరు? ఇప్పుడు వచ్చిన వాళ్ళే టర్కిష్ రూలర్స్. వీళ్ళని తురుష్కులు అంటారు అన్నమాట తెలుగులో. ఈ ఇయర్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే డైనెస్టీకి ఇయర్స్ అన్నమాట. నేను పర్టికులర్ రాజు గురించి చెప్పట్లేదు, డైనెస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ఎర్లీ టర్కిష్ రూరల్స్. దీన్ని స్లేవ్ డైనెస్టీ అని పిలుస్తాం అనమాట. ఇది 1206 నుంచి 1290 వరకు. ఇక్కడ గమనించండి 06, ఇది 90, 0690 కొంచెం గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చిన వంశం ఏంటంటే ఖిల్జీ డైనెస్టీ. ఇది ఎప్పుడు అంటే 1290, ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి 1320 అంటే దాదాపు 40 సంవత్సరాలు ఖిల్జీ డైనెస్టీ వాళ్ళు రూల్ చేశారనమాట. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే తుగ్లక్స్. ఈ తుగ్లక్స్ మనం చూడండి ఇప్పటికి కూడా మన హిస్టరీలో అంటే మన పాలిటిక్స్లో కానీ ఎవరైనా డిఫరెంట్గా డెసిషన్స్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది, ఇలాంటివన్నీ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయకుండా తీసేసుకుంటే వాళ్ళని ఇలా పోల్చడం చాలా కామన్ అనమాట. మీరు ఎక్కడైనా పాలిటిక్స్ ఏ స్టేట్ అయినా చూడండి, తుగ్లక్ లాగా చేస్తున్నాడు అంటాం కదా. ఇక్కడ వస్తాడు ఆయన, ఆ తుగ్లక్ ఎవరో తెలుసుకోబోతున్నాం. ఇదిగోండి ఎందుకు, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. వీళ్ళ డైనెస్టీ ఇయర్ ఏంటంటే 1320 నుంచి 1414. నెంబర్ చూడండి 1414, 2 రిపీటెడ్ అయింది కదా, గుర్తుపెట్టుకోవాలండి జాగ్రత్తగా. నెక్స్ట్ సయ్యద్ డైనెస్టీ. సయ్యద్ డైనెస్టీ ఎక్కడి నుంచి? 1414 నుంచి 1451. ఓకే, 1451. నెక్స్ట్ లోడీ డైనెస్టీ. ఇది ఎప్పుడు ఉంది అంటే 1526. 1526 అనగానే మీకు గుర్తు వచ్చేసి ఉంటుంది కదా, మొఘల్ స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి. సో 1520 అంటే ఇంగ్లీష్ వాళ్ళకి 1757 ప్లాసీ వార్. నెక్స్ట్ మొఘల్స్ తర్వాత మనం అదే చూడబోతుంటాం. ప్లాసీ వార్కి ఈ డేట్ ఎంత ఇంపార్టెంటో అలాగే 1526 మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది కూడా ఈ సంవత్సరం కాబట్టి ఈ డేట్ అనేది మీకు గుర్తుంటుంది. ఓకే, ఇప్పటికి సంబంధించి మాత్రం ఈ 5 డైనెస్టీని నేర్చుకొని ట్రై చేయండి. ఇది మీరు ఒక చిన్న కోడ్తో గుర్తుపెట్టుకోండి, ఎస్కేటి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్డి ఎలాగో గుర్తుంటుంది కదా. ఎస్కేటి అంటే స్లేవు, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి, అంతే. ఫస్ట్ అయితే స్లేవ్ డైనెస్టీలో ఏ కింగ్స్ మనం చరిత్రలో తెలుసుకోవాలో చూడండి. ఫస్ట్ వచ్చిన అతను ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ టైం పీరియడ్ చూస్తే జస్ట్ 4 సంవత్సరాలే ఉందండి. 1206 నుంచి 1210 వరకు ఉంది. తర్వాత వచ్చిన అతను ఎవరంటే ఇల్తుత్మిష్, ఇతను అనమాట. ఇతని కూతురు ఎవరంటే రజియా సుల్తానా. మనం మొత్తం మెడివల్ ఇండియాలో చూస్తే ఒక్క ఆవిడ కనిపిస్తుందండి ఢిల్లీ సుల్తానేట్లో. అదెవరు అంటే ఉమెన్ గా రజియా సుల్తానా అనమాట. అఫ్ కోర్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎలా ఉన్నారు ఏంటని మనం చాప్టర్ లో తెలుసుకున్నాం. ఈ డైనెస్టీలో ఒకే ఒక్క ఆమె కనిపిస్తున్న ఆమె రజియా సుల్తానా క్వీన్. ఈమె తర్వాత ఎవరు వస్తారంటే బాల్బన్ వస్తారనమాట. ఇక్కడికి క్లియర్ కదా. మొత్తం 4 రాజుల గురించి తెలుసుకుంటే మనకేంటి స్లేవ్ డైనెస్టీ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఖిల్జీ డైనెస్టీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మీకు బాగా గుర్తుండి ఉంటారు కదా. ఈయన చేసింది వచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇద్దరు గురించి డెఫినెట్ గా మనకు ఢిల్లీ సుల్తానేట్ కి సంబంధించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి తుగ్లక్ డైనెస్టీలో ఎవరెవరు ఉన్నారంటే గియాజుద్దీన్ తుగ్లక్. అతని తర్వాత వచ్చిన అతను ఎవరంటే మహమ్మద్ తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. సయ్యద్ డైనెస్టీకి వచ్చేసి కాజిర్ ఖాన్ ఒకరే మనకు కనిపిస్తారు. నెక్స్ట్ లోడీకి బహులాలు లోడీ. ఓకే, నెక్స్ట్ సికిందర్ లోడీ, ఇబ్రహీం లోడీ, వీళ్ళ గురించి కూడా నెక్స్ట్ ఫేజ్ లో చూద్దాం. నెక్స్ట్ పేజ్ చూడండి ఏమంటున్నారు, ఫైండింగ్ అవుట్ అబౌట్ ద ఢిల్లీ సుల్తానేట్. వీళ్ళ గురించి మన చరిత్రకారులు ఎలా తెలుసుకున్నారు అంటే ముందన్నీ ఏం చేస్తున్నామండి, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, ఆర్కిటెక్చర్, ఈ వీటిని ఎవిడెన్స్ గా చేసుకుని మన హిస్టరీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది కదా. ఇక్కడ కూడా ఉన్నప్పటికీ ఎస్పెషలీ మన వాళ్ళు హిస్టరీ ఈ బుక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారనమాట. వీటిని ఏమని పిలుస్తారు అంటే తారీఖ్ అంటే ఒక బుక్, తవారీఖ్ అంటే చాలా బుక్స్ అనమాట. సో ఈ బుక్స్ మీద డిపెండ్ అయ్యారు అని చెప్పడం మా వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇవి మాక్సిమం ఎందులో రాశారంటే పర్షియన్ లాంగ్వేజ్ లో రాశారు. ఓకే, దీనికి సంబంధించి ఒక ఫిగర్ కింద ఇచ్చిన చూడండి. ఈ ఫిగర్ లో ఇతను ఏం చేస్తున్నాడు, ఒక పేపర్ ని ప్రిపేర్ చేస్తున్నాడు. అవునా, అదే ప్రిపేరింగ్ ద పేపర్. తర్వాత దాని మీద రాస్తున్నాడు ఇంకొక అతను. తర్వాత ఇంకో అతను ఏం చేస్తున్నాడు, దాంట్లో మనం కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అండర్లైన్ చేస్తుంటాం కదా, అలా హైలైట్ చేస్తున్నాడు. దీంతో
గోల్డ్ ని మెల్ట్ చేసి ఆ గోల్డ్ తో ఆ అక్షరాల్ని తను హైలైట్ చేస్తున్నమాట. ఫైనల్ గా ఏంటంటే బైండింగ్ చేస్తున్నారు. ఇలా బుక్ ప్రాసెస్ లో ఏమేమి స్టేజెస్ ఉంటుందో అని చెప్పి ఒక ఫిగర్ ఇచ్చారనమాట. వీళ్ళు ఇప్పుడు రాశారు కదా హిస్టరీస్, మనం ఈ బుక్స్ మీద డిపెండ్ అవుతామని. మరి ఈ బుక్స్ ఎవరు రాసి ఉంటారు అంటే సాధారణ ప్రజల, లేకపోతే ఇంకెవరు అంటే, చూడండి ఎవరు రాశారంటే లెర్నడ్ మ్యాన్. అంటే ఎవరో కాదు వీళ్ళంతా సెక్రటరీస్, అడ్మినిస్ట్రేటర్స్, పొయిట్స్, కోర్టియర్స్ అన్నమాట. అంటే ఎలైట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్. ఎలా ఎలైట్ సెక్షన్ అంటే వీళ్ళు రూలర్ కి కూడా అడ్వైస్ చేసేవాళ్ళు అనమాట. ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జస్ట్ రూల్. అంటే వీళ్ళకి రాజుతో పాటు పరిపాలన మీద తగిన అవగాహన ఉంది. అలాంటి వాళ్ళు రాసిన బుక్స్ కాబట్టి వీటి మీదే మన హిస్టోరియన్స్ ఎక్కువ డిపెండ్ అయ్యారనమాట. వీళ్ళకి సంబంధించి ఒకటి ది సర్కిల్ ఆఫ్ జస్టిస్. అంటే పరిపాలకుడు రాజ్యాన్ని ఎలా నడపాలి అన్న విషయాన్ని ఇక్కడ ఫాహిర్ ఈ ముదబ్బీర్ ఇతను చెప్పాడనమాట. ఏమని చెప్పారో చూద్దాం. అంటే స్టేట్ కి ప్రజలకి మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉందండి. కింగ్ అనేవాడు సోల్జర్ లేకపోతే సర్వైవ్ అవ్వలేడు. సోల్జర్ కి శాలరీస్ ఇవ్వకపోతే సర్వైవ్ అవ్వలేరు. ఈ శాలరీస్ ఎవరి నుంచి వస్తాయి? పీజన్స్ కానీ ట్యాక్సెస్ పే చేస్తే శాలరీస్ వస్తాయి. కాబట్టి పీజన్స్ ట్యాక్సెస్ పండించాలి అండ్ ట్యాక్సెస్ రెగ్యులర్ గా పే చేయాలి అంటే వాళ్ళని ప్రాస్పరస్ గా హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత కింగ్ది. ఇదంతా ప్రాస్పరస్ హ్యాపీగా ఎప్పుడు ఉంటారు? కింగ్ కానీ తన సామ్రాజ్యాన్ని జస్టిస్ తో రూల్ చేస్తూ హానెస్టీగా గవర్న్ చేస్తే అలాంటి సందర్భంలో ఆ రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది. అప్పుడు ఆ సమాజంలో ఉన్న ప్రజలు ఒకరి మీద ఒకరు ఎలా డిపెండ్ అవుతారు అన్న విషయాన్ని ఈ ఫాకిర్ ఈ ముదబ్బిర్ అని అతను చెప్పాడనమాట ఈ పోయిట్లో. ఇక్కడ చూడండి వీళ్ళకి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమంటే ఈ ఆథర్స్ ఆఫ్ తవారిక్ ఉన్నారు కదా, వాళ్ళు మ్యాక్సిమమ్ సిటీస్ లోని, మెయిన్లీ ఢిల్లీలోని వాళ్ళు రెసిడెంట్స్ గా ఉండేవాళ్ళు అనమాట. కానీ కొంతమంది మాత్రం విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మ్యాక్సిమం ఏం రాసేవాళ్ళంటే హిస్టరీస్ ఫర్ సుల్తాన్. ఎందుకు ఇలా రాస్తారు? ఇప్పుడు రాజా ఆస్థానంలో ఉన్న కవి కూడా ఎప్పుడు రాజునే పొగుడుతూ ఉంటాడు. ఎందుకు అంటే రాజు ఏమైనా రిచ్ రివార్డ్స్ ఇస్తాడనే నమ్మకంతో కదా. సో ఆయన బహుమానాలు ఏమైనా వజ్రవైడూర్యాలు ఇట్లాంటివి ఇస్తాడనే కదా. సో వీళ్ళు కూడా ఏంటంటే ఆయనకి సంబంధించినవి రిచ్ రివార్డ్స్ కోసం రాసేవాళ్ళు అనమాట. దీస్ ఆథర్స్ అడ్వైజ్ రూలర్స్ ఆన్ ద నీడ్ టు ప్రిజర్వ్ ఐడియల్ సోషల్ ఆర్డర్. ఏంటి అంటే బేస్డ్ ఆన్ బర్త్ రైట్ అండ్ జెండర్ డిస్టింక్షన్స్. బర్త్ రైట్ ని వీళ్ళు ఎందుకు ఎంఫసైజ్ చేశారండి? బర్త్ రైట్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ తర్వాత వాళ్ళ కొడుకే రావడం, అంటే వీళ్ళ దగ్గర నుంచి పవర్ అనేది పక్కకి వెళ్ళదు కదా. సో ఇలాంటి దీన్ని మైండ్ లో పెట్టుకొని ఈ తవారిక్ ఆథర్స్ అనే వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. కానీ అందరు రాజులు ఈ ఐడియాస్ ని షేర్ చేసుకోలేదు. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి హైలైట్ చేశారు. బర్త్ రైట్ అంటే ప్రివిలేజెస్ క్లైమ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బర్త్. అంటే పుట్టుకతోనే నీకు కొన్ని హక్కులు సంక్రమిస్తాయన్నమాట. ఆ హక్కులు ఎలాంటివంటే పీపుల్ బిలీవ్డ్ దట్ నోబెల్స్ ఇన్హెరిటెడ్ దేర్ రైట్స్ టు గవర్న్. రైట్ టు గవర్న్ అంటే ఇప్పుడు మామూలుగా మనం సీఎం నేరుగా అతను పుట్టాడు కాబట్టి సీఎం ఇంట్లో, తర్వాత సీఎం కొడుకు సీఎం మనోడు అట్లా అవుతున్నాడా? లేదు కదా. మళ్ళీ మనకు ఎలక్షన్స్ లోకి వస్తున్నాడు, తన ప్రభుత్వ విధానాలు నచ్చితే మనం ఎన్నుకుంటున్నాం. అంటే ఒకలాంటి సిస్టమ్ అనేది మనం పీపుల్ చాయిస్ ఇచ్చాం. కానీ ఇక్కడ అలాంటి చాయిస్ ఏమి ఉండదు. కేవలం మా ఫ్యామిలీలో పుట్టారు కాబట్టి అతనికి పరిపాలించే హక్కులు ఉంటాయన్నమాట. పాలించే హక్కులే తన దగ్గర ఉన్నాయంటే ఇంకా తను సుప్రీం అవుతాడు కదా. అందుకని వాళ్ళు బర్త్ రైట్ అది ఉండాలి అని చెప్పి కింగ్స్ ఊరికే ఫోర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. బికాస్ దే వర్ బోర్న్ ఇన్ సర్టెన్ ఫ్యామిలీ. ఆ కుటుంబాల్లోనే ఆ హక్కు అనేది ఉండాలని. నెక్స్ట్ జెండర్ డిస్టింక్షన్స్. ఎందుకు జెండర్ డిస్టింక్షన్ అంటే ఏంటి? లింగ వ్యత్యాసాలు. సో మెన్ ఈ సుపీరియర్ దాన్ ఉమెన్ అనేదాన్ని వీళ్ళు ఎప్పుడు ఎంఫసైజ్ చేస్తూ వచ్చేవాళ్ళు. చూడండి, సోషల్ అండ్ బయలాజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. Usually these differences were to argue that men are superior to women. సో ఇక్కడ ఒక వర్గంని మొత్తాన్ని సప్రెస్ చేయడం. ఇక్కడ ఏంటి? బర్త్ రైట్ ఉంది కాబట్టి మిగతా ఫ్యామిలీస్ కన్నా మేమే గ్రేట్ అన్నట్టు మిగతా వాటన్నిటి ఒమిట్ చేయడం. ఇలా వాళ్ళు పవర్ అనేది కన్సాలిడేట్ చేసుకుంటూ ఉన్నారనమాట ఈ ఆథర్స్. ఇక్కడ ఇన్ 1236 1236లో ఇల్తుత్మిష్ యొక్క డాటర్ ఎవరిమా అంటే రజియా సుల్తానా. ఈమె ఏంటంటే బికమ్ సుల్తాన్ అనమాట. కానీ ఈ టైంకి సంబంధించిన క్రానికలర్ అంటే హిస్టోరియన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మిన్హాజ్ ఈ సురజ్. ఇతను ఏమన్నా అంటే షీ వాజ్ మోర్ ఏబుల్ అండ్ క్వాలిఫైడ్ దాన్ ఆల్ హర్ బ్రదర్స్. ఓకే, ఇది ఒక మంచి పాజిటివ్ నోటేషన్ ఇచ్చాడు.
కానీ he was not comfortable at having a queen as ruler. అర్థమైందా? రాణి అనే వాళ్ళు రూలర్ గా ఉండడం తను సహించలేకపోయాడనమాట. కాకపోతే తనకి ఆ ఎబిలిటీస్, మెరిటోరియస్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయని తెలిసినప్పటికీ బికాస్ ఆఫ్ తన జెండర్ వల్లే తను క్వీన్ గా యాక్సెప్ట్ చేయబడలేదు. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు జెండర్ డిస్టింక్షన్ సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉందో అనేసి. నెక్స్ట్, నార్ వద్ద నోబెల్స్, అతనే కాదు, ఈ నోబెల్స్ అంటే కొంచెం ఎలైట్ పీపుల్ అనమాట, వాళ్ళు కూడా హ్యాపీగా లేరు ఆమె రూల్ ని ఇండిపెండెంట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి. సో ఫైనల్ గా ఏంటంటే 4 సంవత్సరాల తర్వాత ఆమెని డీథ్రోన్ చేశారనమాట. వాట్, ఈయనెవరు అంటే మిన్హాజ్ ఈ సిరాజ్. ఇతను ఎవరి టైంలో ఉన్నారంటే మీకు గుర్తుంటే చాప్టర్ 1 లో మనం హిందుస్థాన్ అంటే టైం టు టైమ్ మ్యాప్స్ ఎలా మారాయో, మ్యాప్స్ తో పాటు అక్కడ ఉన్న మీనింగ్స్, లాంగ్వేజ్ ఇవి కూడా మారుతున్నాయంటూ హిందుస్థాన్ ఫర్ ఎగ్జాంపుల్ అని మాట్లాడాం కదా. అక్కడ ఈయన ఏమన్నాడు మీకు గుర్తుందా? పంజాబ్ హర్యానా మధ్య ఉన్న ప్రాంతము, అలాగే గంగా యమున మధ్య ఉన్న ప్రాంతం మాత్రమే హిందుస్థాన్ కిందకు వస్తుందండి అని. ఎక్కువగా ఢిల్లీ సుల్తానేట్ రాజ్యం కింద ఏదైతే భూభాగం ఉందో అదే హిందుస్థాన్ చెప్పడానికి ట్రై చేశాడని విన్నాము. ఆ మిన్హాజీ సిరాజే ఈ మిన్హాజీ సిరాజ్ అనమాట. ఇతను ఈ మమ్లూక్ అనే కానీ స్లేవ్ డైనెస్టీ అని కూడా పిలుస్తారు ఈ డైనెస్టీని. అతనికి సంబంధించి రజియాని ఏమని చెప్తున్నారంటే, ఒక సోషల్ ఆర్డర్ అనేది గాడ్ క్రియేట్ చేశాడు, కానీ ఈ క్వీన్స్ రూల్ అనేది ఈ సోషల్ ఆర్డర్ కి అగైనెస్ట్ గా జరిగింది. ఏంటి ఈ సోషల్ ఆర్డర్? గాడ్ ఏం క్రియేట్ చేశారు అంటే, ఉమెన్ వర్ సపోజ్ టు బి సబార్డినేట్ టు మెన్ అని దేవుడు చెప్పాడని ఈయన చెప్తున్నాడు అనమాట. హీ దేర్ ఫోర్ ఆస్క్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ సిన్స్ హర్ అకౌంట్ డిడ్ నాట్ ఫాల్ అండర్ ద కాలమ్ ఆఫ్ మెన్. సో ఆమె పక్కకు తప్పుకో, ఏదైనా అండి ఇక్కడ ఏంటంటే మెన్నే ఉండాలి కింగ్ గా, క్వీన్ అనే వాళ్ళు రూల్ చేయడానికి కాదు అన్నట్టు వీళ్ళ థియరీలో వీళ్ళు ప్రపోజ్ ఇట్లా చెప్తూ వచ్చారనమాట. సో జెండర్ డిస్టింక్షన్ అనే దాన్ని వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉండేది. కానీ మీరు చూస్తే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, కాయిన్స్ మిన్ చేస్తూ ఉంటారు కదా ఆ రాజ్యంలో. దాంట్లో మామూలుగా ఏం చేస్తారు, కింగ్ ఉంటే అతని పేరు రాస్తూ ఉంటారు కదా. ఇప్పుడు రజియా క్వీన్ కదా, సో ఈయన పేరు రాయాలి కదా, కానీ అలా రాయలేదనమాట. ఈమెను ఏమని మెన్షన్ చేశారంటే డాటర్ ఆఫ్ సుల్తాన్ ఇల్తుత్మిష్ అన్నట్టుగా నేమ్ అనేది ఇన్స్క్రైబ్ చేశారనమాట. సో క్వీన్ గా తను ఎలా యాక్సెప్ట్ చేయలేదు అన్నదానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నిజం చెప్పాలంటే మెడివల్ లో ఈవిడే కాదనమాట, మనకు డెక్కన్ కి సంబంధించి మన రుద్రమదేవి ఉన్నారు కదా, కాకతీయ డైనెస్టీ. ఎప్పుడు రుద్రమదేవి గారిది 1262 నుంచి 1289 మధ్య అనమాట. ఈవిడ రూలింగ్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే, తను ఎప్పుడైతే రూల్ చేస్తుందో తన ఇన్స్క్రిప్షన్స్ మీద కానీ అలాగే కాయిన్స్ మీద కానీ అక్కడ ఆమె పేరుని మార్చి ఒక మెన్ నేమ్ కింద మార్చి ఈ రూలింగ్ అంటే పరిపాలన అనేది కొనసాగించారనమాట. మీకు గుర్తుంటే రుద్రమదేవి మూవీలో కూడా చూపిస్తారు చూడండి, స్టార్టింగ్ లో ఒక బాయ్ లాగా చెప్తారు, తర్వాత తను అమ్మాయిని అర్థమవుతుంది. అట్లా అంటే మెన్ యొక్క సుపీరియర్ ఎలా ఉంది అని చెప్పడం అన్నమాట. ఇంకొక క్వీన్ ఉన్నారు, ఈమె పేరు డిడ్డా అని కానీ డిడ్డా అని కూడా పిలుస్తారు. ఈమె కాశ్మీర్ ని రూల్ చేశారనమాట 980 నుంచి 1003 మధ్య అనమాట. ఈమెకి ఈ నేమ్ ఎలా వచ్చిందంటే దీది, ఎల్డర్ సిస్టర్ అనే పేరు మీద వచ్చిందని వీళ్ళిద్దరు రెఫరెన్స్ కూడా మెడివల్ టైంలో ఉన్నాయి కాబట్టి ఈ రజియా సుల్తానాకి సంబంధించి చెప్తూ వీళ్ళిద్దరి గురించి కూడా మనకు మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ గ్యారిసన్ టౌన్ టు ఎంపైర్, ఎలా వాళ్ళంత చిన్న ప్లేస్ నుంచి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయి వరకు ఎలా ఎదిగారు అనే విషయాన్ని తెలుసుకోబోతాం. అదే ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారండి. ఈ ఫిగర్ ఏంటంటే షంషుద్దీన్ ఇల్తుత్మిష్, ఇందాక అనుకున్నాం కదా రజియా సుల్తాన్ వాళ్ళ ఫాదర్ అని, ఆ టైంలో ఏమేమి క్యాప్చర్ చేసేది అన్నవి ఇక్కడ మెన్షన్ చేశారు. చూసారు ఇక్కడ అవధ్ ఉంది, చంబల్ రివర్ కి సంబంధించి ఇక్కడ అజ్మీరు, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీనే వీళ్ళ మెయిన్ థింగ్ అనమాట. ఓకే, రణతంబోరు, గ్వాలియరు ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేస్ అన్నిటిని ఆ టైంలో ఈయన క్యాప్చర్ చేశారనమాట. చూస్తే ఇక్కడ ఇటు ఈస్ట్ వరకు ఉంది, ఇటు వెస్ట్ వరకు, నార్త్ వెస్ట్ ఈ ప్లేస్ వరకు అంటే ప్రెసెంట్ పాకిస్తాన్ వరకు ఉందన్నమాట. సరే, ఇక్కడ ఏంటి ఫస్ట్ అసలు వీళ్ళు రూలింగ్ లోకి వచ్చినప్పుడు వీళ్ళ సామ్రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇన్ ద ఎర్లీ 13th century 1206 అంటే ఏంటి, కుతుబుద్దీన్ ఐబక్ టైం, అవునా? సో ఇది ఎర్లీస్ కిందే వస్తుంది కదా. ఈ ఢిల్లీ సుల్తానేట్స్ ఏంటంటే ఆ టైంలో కేవలం వాళ్ళ కోట గోడలు ఎక్కడున్నాయో వాటి లోపలే, అంటే ఆ అంతఃపురము వాళ్ళ యొక్క కోట ఆ ప్రహరీలోనే ఉండేవాళ్ళు, బయటకు రేరుగా వచ్చేవాళ్ళు, అంటే యుద్ధాలు తక్కువగా చేశారు అని చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు ఇక్కడే క్యాప్చర్ అయ్యి అక్కడే సెటిల్ గా ఉన్నారు.
నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకి హింటర్లాండ్స్, ఈవెన్ వాళ్ళు ఏ రాజ్యంలో అయితే వాళ్ళు రూల్ చేస్తున్నారో ఆ రాజ్యానికి సంబంధించిన భూముల్ని కానీ వాటిని కూడా ఎక్కువగా పట్టించుకోలేదు అనమాట. పట్టించుకోలేదు మీన్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మరి వీళ్ళ రాజ్యానికి అవసరమైన నిధులు, వనరులు ఇవన్నీ ఎలా వచ్చేవి అంటే ట్రేడ్ ద్వారా, ట్రిబ్యూట్ ద్వారా, అలాగే ప్లండర్, దోపిడీ ద్వారా వీళ్ళ యొక్క ఆదాయ వనరులను సమకూర్చుకునే వాళ్ళు అనమాట. కంట్రోలింగ్ గ్యారిసన్ టౌన్స్ ఇన్ డిస్టింక్ట్ బెంగాల్ ఇక్కడ కదా ఈస్ట్ వైపు, అలాగే సింధ్ ఫ్రమ్ ఢిల్లీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. మోర్ ఓవర్ ఇంకా ఏంటి అంటే రెబెలియన్ జరిగేది అప్పుడప్పుడు, తిరుగుబాట్లు, యుద్ధాలు, దీనికి తోడు బ్యాడ్ వెదర్ కండిషన్స్, ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తూ వీళ్ళ సామ్రాజ్యం అనేది అస్థిరంగా ఉండేదన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఫ్రగైల్ కమ్యూనికేషన్ రూట్స్ ఉండేవి, అంటే రోడ్స్ కానీ లేకపోతే ప్రాపర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటివి ఏమీ అప్పటికి ఎస్టాబ్లిష్ చేయబడలేదు. ఇంకా ఏంటంటే అదే టైంలో వీళ్ళు ఎక్స్టర్నల్ అగ్రెషన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంగోల్ ఇన్వేషన్. మంగోల్ ఇన్వేషన్ అంటే ఎవరు? చెంజిస్ ఖాన్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి. ఎక్కడి నుంచి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అలాగే కొంతమంది గవర్నర్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళు ఈ తిరుగుబాటుని ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? సుల్తాన్ యొక్క వీక్నెస్ ని తెలియపరుస్తున్నాయి అన్నమాట. సుల్తానేట్ బేర్లీ సర్వైవ్డ్ దీస్ ఛాలెంజెస్. అర్థమైందా? మరి ఇలాంటి ఇన్స్టేబుల్ కండిషన్ ని ఎదుర్కొని ఆ రాజులు దీన్ని సామ్రాజ్యం వైపు ఎలా నడిపించారు అన్న విషయం కన్సాలిడేషన్ లో తెలుస్తుంది. దీని కన్సాలిడేషన్ ఎలా జరిగింది అంటే ఫస్ట్ దీనికి ఫుట్ హిల్స్ ఎక్కడ పడ్డాయంటే గియాజుద్దీన్ బాల్బన్, ఈ బాల్బన్ టైంలో పడింది అనమాట. ఈ బాల్బన్ ఎవరండి? మీకు గుర్తుంటే రజియా సుల్తానా తర్వాత వచ్చిన రూలర్ అని చెప్పి నేను బాల్బన్ అని చెప్తాను ఫస్ట్ లిస్ట్ దగ్గరే, అవునా? ఆ బాల్బనే ఈ బాల్బన్ అనమాట. ఇతని టైంలో దీనికి సంబంధించిన ఫుట్ అనేది పడింది ఫస్ట్ టైం. ఫర్దర్ ఎవరి టైంలో అంటే అల్లావుద్దీన్ టైంలోను, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలోను ఇది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ అసలు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ స్టెప్ అంటే ఇంటర్నల్ ఫ్రంటియర్, అంటే వాళ్ళ రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యం సరిహద్దుల లోపల వీళ్ళ కాన్సన్ట్రేషన్ చేశారు. అంతే కదా, ఫస్ట్ ఇంట కలిసి తర్వాత రచ్చగలవమంటారు కదా, అట్లా ఫస్ట్ వీళ్ళు ఇంటిని సరిదిద్దుకోవాలని చూసుకున్నారు. ఎట్లా సరిదిద్దారు అంటే వీళ్ళ ఏరియా మొత్తం ఏంటంటే మాక్సిమం ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తుంటే ఫస్ట్ ఈ ఫారెస్ట్ ని క్లియర్ చేయించారనమాట. క్లియర్ చేయించడం వల్ల అక్కడ ఉన్న ఫారెస్ట్ డ్వెల్లర్స్ అందరూ పక్కకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు? వాళ్ళ హ్యాబిటేట్ అనేది లాస్ అయింది కదా. అలాగే అక్కడ ఉన్న హంటర్స్, గ్యాదరర్స్, పాస్టోలిస్ట్, అంటే యానిమల్స్ కి గ్రేజింగ్కి వెళ్తారు కదా, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి క్లియర్ చేశారనమాట ఆ సైట్ ని. ఇలా వెళ్ళిపోవడం తర్వాత వల్ల ఏమైంది? ఫారెస్ట్ కింద ఉన్న ల్యాండ్ ఏమో మొత్తం క్లియర్ అయిపోయింది, అంటే వేకెంట్ ల్యాండ్ అయింది. మోర్ ఓవర్ ఈ ఫారెస్ట్ డ్వెల్లర్స్, హంటర్స్, గ్యాదరర్స్, పాస్టోలిస్ట్ వీళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల ఇంకా ప్లేస్ అనేది ఎక్కువగా అవైలబుల్లోకి వచ్చింది. సో ఇప్పుడు కింగ్ ఏం చేశారంటే దీన్నంతా తీసుకెళ్లి పీజన్స్కి ఇచ్చేసాడు అన్నమాట. ఇచ్చేసి మీరు వ్యవసాయాన్ని ఇక్కడ చేయండి అని చెప్పి అగ్రికల్చర్ అనే దాన్ని ఎంకరేజ్ చేశాడు. సో అగ్రికల్చర్ ఎంకరేజ్ చేస్తే దానివల్ల ఏమవుతుంది? ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరిగితే ఏంటి? ఎకానమీ ఇంక్రీజ్ అయింది. ఎకానమీ ఇంక్రీజ్ అయిందంటే ఏంటి? రాజుకు పే చేయాల్సిన ట్యాక్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. రాజుకు ట్యాక్సెస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? రాజు యొక్క ఆదాయ వనరులు పెరిగిపోతాయి. రాజు యొక్క ఆదాయ వనరులు పెరిగిపోతే ఆయన ఆదాయాన్ని ఏం చేశాడంటే ఇలా ఫోర్ట్రెస్, కోటలు కట్టడంలోను, గ్యారిసన్ టౌన్స్, రక్షక దళాలకు సంబంధించిన ఒక మిలిటరీ అందరినీ ఇక్కడ రక్షక దళాన్నంతా ఇక్కడ అకామిడేట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి టౌన్స్ ని, అంటే మిలిటరీని ఎన్హాన్స్ చేస్తూ వచ్చారు. ఇంకా కొత్త టౌన్స్ ని కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ట్రేడ్ రూట్స్. వీళ్ళకి ఏంటి? ఫస్ట్ నుంచి కూడా ట్రేడ్ మీద డిపెండ్ అయ్యారు అని చెప్తాం కదా. సో అందువల్ల ఈ ట్రేడ్ రూట్స్ ని వీళ్ళు ఇంప్రూవ్ చేశారనమాట. అలాగే రీజనల్ ట్రేడ్, వాళ్ళ ప్రాంతంలో ఆ ఇంటర్నల్ గా ఉన్న ట్రేడ్ ని ఇంప్రూవ్ అవ్వడానికి కావాల్సిన రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ వీళ్ళు ఏర్పాటు చేశారు. దానివల్ల ఏమైంది? ఇంటర్నల్ ఫ్రాంటియర్ అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ఇంటర్నల్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ని చూస్తున్నారు అనమాట. అంటే సరిహద్దు ప్రాంతాలు ఏంటి, బయట సరిహద్దు ప్రాంతాల గురించి ఆలోచించారు. దీనికి సంబంధించి మిలిటరీని బాగా పెంచారు. మిలిటరీ ఎక్స్పెడిషన్స్ టు సదరన్ ఇండియా అనేది స్టార్ట్ చేశారనమాట డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అది కాస్త పీక్ కి ఎప్పుడు వెళ్ళింది అంటే దక్కన్ యొక్క దండయాత్రలు మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయనే కదా మీకు గుర్తుంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ ప్రతాపరుద్రుడు టైంలో కాకతీయాలని మొత్తం వాళ్ళ వంశాన్ని మొత్తం ఎలా అంతరించిపోయిందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పై రెండవ ప్రతాపరుద్రుడిని క్యాప్చర్ చేయడం వల్ల. సో అక్కడతో ఏంటి? ఇది ఒక లార్జ్ డైనస్టీ కదా, ఇది పోయింది కాబట్టి
ఇతను ఇక్కడతో ఆగకుండా మొత్తం సదరన్ ఇండియా మొత్తాన్ని ఆక్యుపై చేయడం బినీత్కి వెళ్ళింది ఎవరి టైంలో అంటే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో అనమాట. ఇన్ దేర్ క్యాంపైన్స్ సుల్తానేట్ ఆర్మీస్ క్యాప్చర్డ్. ఏమేమి క్యాప్చర్ చేసేవాళ్ళు? మామూలుగా పోయి దండెత్తికి ఊరికి వచ్చేయారు కదా, అక్కడ ఉన్న వెల్త్ని ఇలాంటివి తీసుకుంటారు. దాంతో పాటు వెళ్తే కాకుండా వీళ్ళు ఎలిఫెంట్స్ని, హార్సెస్ని, స్లేవ్స్ని, గమనించండి వీళ్ళు ఇక్కడ కొత్తగా స్లేవ్స్ని అలాగే ప్రీషియస్ మెటల్స్ని కూడా వీళ్ళు వాళ్ళతో పాటు తెచ్చుకున్నారన్నమాట ఢిల్లీ సుల్తానేట్కి వచ్చేటప్పుడు. బై ది ఎండ్ ఆఫ్ మొహమ్మద్ తుగ్లక్ రీజియన్ అంటే 150 years ఆఫ్టర్ సంవాట్ హంబుల్ బిగినింగ్ 1206లో స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేంత వరకు ఈ ఢిల్లీ సుల్తానేట్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. ది ఆర్మీస్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ హ్యాడ్ మార్చ్డ్ అక్రాస్ ద లార్జ్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. మ్యాక్సిమం రావడం అనమాట. దీనికి ఏం దోహదపడింది అంటే వీళ్ళు ఇలా దండయాత్రలు చేసినప్పుడు ఏం చేశారంటే ఆ రాజ్యానికి సంబంధించి ఆర్మీస్ ఉంటాయి కదా, వాళ్ళని ఓడించి అక్కడ ఉన్న సిటీస్ని క్యాప్చర్ చేయడము, మోర్ ఓవర్ ఆ ప్రాంతాల నుంచి వీళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడము. ఎవరి దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేశారంటే పీజెంట్రీస్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడము. మోర్ ఓవర్ ఆ ప్లేస్లో జస్టిస్ డెలివరీ అనేది కూడా వీళ్ళే చేశారనమాట. జస్టిస్, లా అండ్ ఆర్డరు ఇవన్నీ ఎవరి చేతులు ఉంటే వాళ్ళ చేతిలో పవర్ ఎప్పుడు కన్ఫైన్ అయి ఉంటుందండి. ఇక్కడ మనకు ఒక ఫిగర్ చూపిస్తున్న చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో సౌత్ ఇండియాకి జరిగిన క్యాంపైన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈయన 1299లో గుజరాత్కి ఈయన క్యాంపైన్ అనేది మొదలు పెట్టాడు. తర్వాత 4 ఏళ్ళకి చిత్తోర్, నాకు పద్మావతి మూవీ గురించి అన్నాం కదా, ఇక్కడ చిత్తోర్ అనమాట. నెక్స్ట్ ఏం చేశాడు, 1301లో ఈయన ముందే రణతంబోర్కి వెళ్ళొచ్చారు అనమాట. తర్వాత మండూకి, దేవగిరి మీరు ఇది సినిమా అదే పద్మావతిలోని స్టార్టింగ్ లో చూస్తూ ఉంటే ఒక ఇద్దరిని ఇలా నిలబెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే అలావుద్దీన్ ఖిల్జీ స్టార్టింగ్ షాట్ లో చూపిస్తారే, అక్కడ ఈ దేవగిరి అనమాట. మనం టైం వచ్చినప్పుడు ఇంకొంచెం ఎలాబొరేటెడ్ గా మాట్లాడుతుంది దేవగిరి సంస్థానం గురించి. ఈ దేవగిరిస్ని అలాగే కారాన్ ఆక్యుపై చేస్తాడు. నెక్స్ట్ దేవగిరి అయిన తర్వాత వరంగల్కి వస్తాడనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సదరన్ టైంలో ఉన్న ద్వార సముద్ర హోయసుల యొక్క ఇది, తర్వాత పాండ్యుల యొక్క మదురైని, తంజావూర్ని, ఇవన్నీ ఏంటంటే అల్లావుద్దీన్ టైంలో జరిగిన క్యాంపైన్స్. చూస్తే టిప్ ఆఫ్ ద సదరన్ ఇండియా వరకు వచ్చేసాడు ఆయన. ఇక్కడ చూస్తే మీరు ప్రీవియస్ పేజ్లో 2 కీవర్డ్స్ అబ్జర్వ్ చేయాలండి. హింటర్ ల్యాండ్స్ ఉంటాయి. ది ల్యాండ్స్ అడ్జసెంట్ టు స్ట్రీట్ ఆర్ ఏ పోర్ట్ దట్ సప్లై ఇట్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే రాజ్యానికి కావాల్సిన రిసోర్స్ అన్ని ఈ ల్యాండ్ నుంచే వస్తాయన్నమాట. ఈ ల్యాండ్ ఎక్కడో ఉండదు, రాజ్యానికి అడ్జసెంట్గా ఉన్న పరిసర ప్రాంతాలు, అంటే రాజ్యం యొక్క చుట్టుపక్కల ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి. గ్యారిసన్ టౌన్ అంటే ఈ ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్ విత్ సోల్జర్స్. ఎక్కువగా మీరు గమనిస్తే మామూలుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏంటి, ఆ సోల్జర్స్ సంబంధించిన గుడారాలు అట్లా వేస్తారు కదా, అదే రిమైనింగ్ టైంలో వాళ్ళని ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఇది కూడా క్వశ్చనే కదా. సో వాటికంటూ పర్మనెంట్గా ఒక కాలనీస్ లాగా పెట్టి రక్షక దళం పటిష్టంగా ఏర్పాటు చేయడానికి అనేసి వాళ్ళ టైంలో ఉన్న కింగ్స్ ఈ గ్యారిసన్ టౌన్స్ అనే వాటిని తీసుకొచ్చారన్నమాట. వీళ్ళ టైంలో ఉన్న కట్టడాల గురించి ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తే మీరు కువాత్ అల్ ఇస్లాం అనేది ఏంటంటే ఒక మాస్క్ అనమాట. ఇది లాస్ట్ డికేడ్ ఆఫ్ 12th century ఈ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఫస్ట్ సిటీ అనమాట. ఎందుకు ఫస్ట్ సిటీ అంటే దిస్ వాజ్ ద కాంగ్రిగేషనల్ మాస్క్ ఆఫ్ ద ఫస్ట్ సిటీ. అంటే అందరి సమ్మేళనం అంటారు కదా, సో ఏదో ఒకరికో ఇద్దరికి అట్లా కాదనమాట. అది అందరూ ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకునే విధంగా కాంగ్రిగేషనల్ మాస్క్ అని చెప్పి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. దీన్నే క్రానికల్స్ ఏమని చెప్తుందంటే ఢిల్లీ ఈ కున్హా ది ఓల్డ్ సిటీ అని మెన్షన్ చేస్తున్నారు. ఈ మాస్క్ ఎవరెవరితో కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే ఎన్లార్జ్డ్ బై ఇల్తుష్ అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇల్తుత్మిష్ ఏంటి, ఈమె రజియా వాళ్ళ ఫాదర్. అంటే రజియా తర్వాత ఇంకా బాల్బన్ కూడా వచ్చున్నాడు. అప్పటితో మనకు స్లేవ్ డైనస్టీ ఎండ్ అవుతుంది. స్లేవ్ తర్వాత ఖిల్జీ స్టార్ట్ అవుతుంది. ఖిల్జీ ఫస్ట్ కింగ్ తర్వాత సెకండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ వస్తుంది. సో వాళ్ళు స్లేవ్ డైనస్టీ నుంచి దీన్ని ఖిల్జీ డైనస్టీ వరకు వచ్చేంత వరకు కూడా దాన్ని డెవలప్ చేస్తూ వచ్చారనమాట. ది మినార్ వాజ్ బిల్ట్ బై 2 sultans. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మినార్. కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ ఉన్నాడు కదా 1206లో ఆయన, అలాగే ఇల్తుత్మిష్ ఇతని టైంలో ఆ ఫస్ట్ సెకండ్ కింగ్స్ అనమాట. వీళ్ళు స్లేవ్ డైనస్టీ వాళ్ళ టైంలో ఈ మినార్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇక్కడ కింద మీరు గమనిస్తే ఒక మాస్క్ ఇచ్చున్నారు కదా, ఇది ఏంటంటే బేగంపూరి మాస్క్ అనమాట. ఇది బిల్ట్ ఇన్ ద రీజన్ ఆఫ్ ఎవరి టైంలో అంటే మహమ్మద్ తుగ్లక్ ఈయన టైంలో
ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ది మెయిన్ మాస్క్ ఆఫ్ జహాపన. ఈ జహాపన అంటే మామూలుగా కింగ్ అన్నని జహాపన అని పిలుస్తారండి. ఇతను కట్టించిన దాంట్లో మెయిన్ మాస్క్ ఏంటంటే ఇది. దీన్ని శాంక్చురీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారనమాట, ప్రపంచంలోనే ఉన్న శాంక్చురీస్ గా. నెక్స్ట్ మస్జిద్. ఈ మస్జిద్ అంటే ఏంటి అర్థం అసలు అన్నది, ఇది ఏం లేదండి, వాళ్ళ టైంలో యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ కి, విండోస్ కి, వాటికి ఎట్లా వాడేవాళ్ళని ఇది జస్ట్ మనకు ఒక జూమ్ లో చూపించారనమాట. సరే, మస్జిద్. ఏ మాస్క్ ఈజ్ కాల్డ్ మస్జిద్ ఇన్ అరబిక్. అంటే మస్జిద్ అంటే అరబిక్ లో అని పిలుస్తారని అర్థమైంది కదా. ఇది ఏం చేస్తారు, మామూలుగా హిందూస్ కి టెంపుల్స్ ఎలా ఉంటాయో అలా ముస్లిమ్స్ కి ప్రేయర్ హాల్స్ అనమాట. సో లిటరల్లీ ఏ ప్లేస్ వేర్ ముస్లిం ఎక్స్ప్రెస్డ్ ఇన్ రెఫరెన్స్ టు అల్లాహ్ని తలుచుకుంటూ వీళ్ళు ప్రేయర్స్ అనేవి చేస్తారు. ఇన్ ఏ కాంగ్రిగేషనల్ మాస్క్. ఇందాక అనుకున్నాం కదా కాంగ్రిగేషనల్ మాస్క్, ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా, అంటే సమ్మేళనం, కలెక్టివ్ గా కలిసి పూజలు చేస్తారు కదా, దాన్ని అనమాట. ముస్లిమ్స్ రీడ్ దేర్ ప్రేయర్ ఏమంటారు, నమాజ్ అని పిలుస్తారు. వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక లీడర్ని ఎన్నుకుంటారు అనమాట. ఆ లీడర్ని ఏమంటారంటే ఇమామ్ అంటాము. అంటే మనకు టెంపుల్స్ పురోహితులు ఎలాగ ఉంటారో అలాగే మాస్క్ లో ఇమామ్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే సర్మోన్స్ అంటే ప్రీచింగ్స్ అనేవి డెలివర్ చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని ఏమంటామంటే ఖుత్బా అంటారండి. ఇది ఒకసారి క్వశ్చన్ అడిగారు, ఖుత్బా అంటే ఏంటి అనేసి. నెక్స్ట్ వీళ్ళందరూ ఏంటంటే మాస్క్ ని అంటే వాళ్ళు ఎటువైపుకు తిరిగి ప్రేయర్ చేయాలంటే మక్కా ఎటువైపు ఉందో అటువైపు తిరిగి ప్రేయర్ చేస్తారు. సో ఇండియాకి ఏంటి వెస్ట్ సైడ్ లో ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే టువర్డ్స్ వెస్ట్ తిరిగి వాళ్ళ ప్రేయర్స్ అనేవి అల్లాకి ఆఫర్ చేస్తారు అనమాట. దీన్ని ఏమంటారు అంటే కిబ్లా అని పిలుస్తారు. ఓకే, ఖుత్బా అంటే కిబ్లా అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇమామ్ అన్నా కూడా. నెక్స్ట్ పేజ్ ఒకసారి చూడండి. అసలు మాస్క్ ఎందుకు కడుతున్నారు, ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మాస్క్ ఆల్సో హెల్ప్ టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్. ఆ మతాన్ని రక్షించే రక్షకులుగా వీళ్ళు కనిపిస్తారు అనమాట. ఇందులో ఢిల్లీ సుల్తానేట్స్ అనే వాళ్ళు బిల్ట్ సెవరల్ మాస్క్ ఇన్ సిటీస్ ఆల్ ఓవర్ ద సబ్ కాంటినెంట్. ఇది ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుందంటే క్లైమ్స్ టు ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లిమ్స్, వీళ్ళకి సంబంధించి ప్రొటెక్టర్స్ నేనే అన్నట్టు వీళ్ళు ఎన్ఫోర్స్ చేయడానికి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హూ షేడ్ ఏ బిలీఫ్ సిస్టమ్ అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్, వీటి మీద నమ్మకం ఉన్న వాళ్ళము అని చెప్తుంది. ఎందుకు ఇన్ని విధాలుగా వాళ్ళు మాస్క్ ని కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు ఈ మతానికి ప్రొటెక్టర్స్ గా చెప్తున్నారు అంటే ఈ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఒక రీజియన్ నుంచి అంటే ఒక డైనెస్టీకి సంబంధించి అలా కాదు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏంటంటే అవసరం ఏర్పడింది వాళ్ళకి, ఇట్ వాజ్ నెసెసరీ టు రీఇన్ఫోర్స్ దిస్ ఐడియా ఆఫ్ కమ్యూనిటీ. అలా బిలీవ్ చేసి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారన్నమాట, మేము ఏమి ఏలియన్స్ కాదు, మీకు సంబంధించిన బిలీఫ్ సిస్టమ్ మేము నమ్ముతాము, మీకు మేము ప్రొటెక్టర్స్ గా ఉంటాము అని చెప్పి ఈ మన మాస్కుల్ని కట్టడం ద్వారా ప్రజలకు తెలియచేస్తూ వచ్చారు. ఇక్కడ ఇందాక మనం 2-3 అట్లా ఫిగర్స్ చూసాం కదా, ఇప్పుడు 4th ఫిగర్ ఏంటంటే ఇది మోతీకా మస్జిద్ అనమాట. దీన్ని సికిందర్ లోడి కన్స్ట్రక్ట్ చేశారు. లోడి బై హిస్ మినిస్టర్, అక్కడ మినిస్టర్ కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఇక్కడ 5th ఫిగర్ ఉంది కదా, ఇది ఏంటంటే మాస్క్ ఆఫ్ కమాలి బిల్ట్ ఇన్ ద లేట్ 1520s అనమాట. మీరు గమనిస్తే ఆ మాస్క్ లో ఉన్న ఆర్కిటెక్చరల్ డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో ఉన్న ఫైనెస్ట్ ఫీచర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చే 3, 4, 5 చూస్తే అది కాస్త ఎవరి టైంలో జెనీత్కి వెళ్ళింది అంటే, ఎవరి టైంలో పీక్స్ లో ఉంది అంటే షాజహాన్స్ మాస్క్ ఇన్ ఢిల్లీ. నెక్స్ట్ పేజ్ లో అంటే నెక్స్ట్ చాప్టర్ లో చూడబోతున్నాను అనమాట. ఆ చాప్టర్ చూసినప్పుడు మీకు షాజహాన్స్ మాస్క్ ఇన్ ఢిల్లీ అంటే తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ కన్సాలిడేషన్ అండర్ ఖిల్జీస్ ఖిల్జీస్ ఎవరు, 2nd డైనెస్టీ ఢిల్లీ సుల్తానేట్స్ లో, అవునా. తుగ్లక్స్ ఎవరు, 3rd డైనెస్టీ. సో ఫస్ట్ డైనెస్టీ ఏంటి, మాక్సిమం కొత్తగా వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి వార్స్, డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటుంది కరెక్టే. కానీ ఖిల్జీస్ తుగ్లక్స్కి వచ్చినప్పటికి కొంచెం సాచురేషన్ పాయింట్కి వచ్చి ఉంటుంది కదా. మరి ఇట్లాంటి టైంలో పరిపాలన ఎలా జరిగింది, వాళ్ళని వాళ్ళు ఎలా బలపరుచుకున్నారు అనే విషయం ఇక్కడ చూడబోతున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం అవలంబించారు అంటే ఈ రాజ్యం అనేది చాలా వాస్ట్ గా ఉంది కదా. సో ఈ రాజ్యం రన్ అవ్వాలంటే రిసోర్సెస్ అనేవి ఖచ్చితంగా అవసరమే. కానీ ఇంత వాస్ట్ ఏరియాలో ఎలా కలెక్ట్ చేస్తాడు, రాజుబాయి ప్రతి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడా అంటే మీరు ట్యాక్స్ పే చేయండి, మీరు ట్రేడ్కి ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పేసి లేదు కదా. కాబట్టి ఢిల్లీ సుల్తానేట్స్కి ఏంటంటే గవర్నర్స్ని, అడ్మినిస్ట్రేటర్స్ని అపాయింట్ చేసుకోవడం తప్పనిసరి పరిస్థితి అయిందనమాట. కానీ వీళ్ళు ఏంటంటే అప్పటిదాకా ఉన్న సిస్టమ్ కాకుండా అంటే అరిస్టోక్రాట్స్ అంటే ధనికులుగా ఎవరున్నారో వాళ్ళు కానీ, ల్యాండెడ్ చీఫియన్స్ అంటే సామంతులు కానీ,
వాళ్ళకి గవర్నర్ బాధ్యతలు అప్పచెప్పడం కన్నా ఈ ఢిల్లీ సుల్తానట్స్ ఏం చేశారంటే, ఎస్పెషల్లీ ఎవరు అంటే ఇల్తుత్మిష్. ఈ ఇల్తుత్మిష్ ఎవరు? రజియా సుల్తానా వాళ్ళ ఫాదర్ అని చెప్పాను కదా. సో ఈ ఇల్తుత్మిష్ టైంలో ఏం చేశాడు అంటే ఇతను, వీళ్ళ ఫౌండర్ ఎవరు, వీళ్ళ స్లేవ్ డైనెస్టీ, కుతుబుద్దీన్ ఐబక్. అవునా, అతన్ని ఏంటి గోరి అక్కడి నుంచి స్లేవ్ గా ఉంటే తను కొనుక్కొని వచ్చి ఇక్కడ అంటే మన ఇండియాలో ఢిల్లీకి అడ్మినిస్ట్రేటర్ గా నిలబెట్టాడు. సో దాన్ని ఇతను ఫాలో అయితే ఏం చేశాడంటే స్పెషల్ స్లేవ్స్ ని పర్చేస్ చేశాడు. ఎక్కడి కోసం? మిలిటరీ సర్వీస్ కోసం పర్చేస్ చేశాడు. అంటే ఈ పర్చేస్ చేసిన వాళ్ళే ఈ మిలిటరీ ఆపరేషన్స్ లో పాల్గొనే వాళ్ళు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇక్కడున్న ధనికులు, ఎలైట్ సెక్షన్ పీపుల్ అలా కాదు. వీళ్ళు ఒక స్లేవ్స్ గా కొనబడిన వాళ్ళు అనమాట. ఇలా కొనుక్కొని వచ్చిన వాళ్ళందరినీ కలిసి ఒక సమూహంగా ఏర్పాటు చేసి తన మిలిటరీ ఆర్మీని పెంపొందించుకుంటూ వచ్చాడు. సో దీన్ని ఏమని పిలిచారు అంటే, చాలా ఇంపార్టెంట్ అండి, ఈ టర్మ్ పేరు బందగన్ అని పిలిచారంట. బందగన్ అంటే ఇలా బానిసలతో కూడిన ఒక మిలిటరీ సర్వీస్ అనమాట. వీళ్ళు కొనుక్కొని వచ్చారు కదా. సో ఇతను ఒక స్లేవ్ కాబట్టి ఇతను ఖచ్చితంగా ఏంటి, రాజు ఏం చెప్తే అదే చెయ్యాలి. మోర్ ఓవర్ రాజుకి తను ఒక నమ్మిన బంటు అంటారు కదా, అలా యాక్ట్ చేసేవాడు అనమాట. ఎందుకంటే స్లేవ్ కి సంబంధించిన అన్ని వాట్ ఎవర్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కింగే ఫుల్ఫిల్ చేసేవాళ్ళు. సో అందుకని ఏంటంటే ఈ స్లేవ్స్ అనే వాళ్ళు టోటల్ గా కింగ్ కి తన యొక్క కంప్లీట్ లాయల్టీని ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో కింగ్ కూడా ఏంటి, ఓకే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో, రెబలియన్ జరుగుతుందేమో, ఇక్కడున్న సామంతులు ఏమైనా నా మీద తిరగబడతారేమో, ఇలాంటివన్నీ తప్పిపోయిందనమాట. కేవలం కింగ్ ఇప్పుడు ఏంటి, అడ్మినిస్ట్రేషన్ మీదే తన కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయగలడు. ఒకసారి ఈ టేబుల్ చూడండి, ఏమంటున్నాడు, స్లేవ్స్ రేదర్ దాన్ సన్స్ కన్నా స్లేవ్స్ బెటర్ అని చెప్తున్నాను. ఇది ఎందుకు అంటే సన్ వల్ల అయినా వారసత్వ యుద్ధాలు జరుగుతున్నాయి అనే ఒక భయం అనేది కింగ్కి ఉండొచ్చు, కానీ స్లేవ్ అలాంటిది ఎప్పుడు చేయడం అనమాట. కింగ్కి ఎప్పుడు లాయల్ గా ఉంటాడు అని చెప్పి స్లేవ్ యొక్క పొజిషన్ ఇక్కడ ఇంక్రీజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ చూస్తే క్లయింట్ అన్నారు. క్లయింట్ అంటే ఏంటంటే సమ్వన్ హూ ఈజ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అనదర్. అంటే కింగ్ ఇప్పుడు స్లేవ్. సో స్లేవ్ అనేవాడు ఏమవుతాడు, కింగ్ కి క్లయింట్ అవుతాడు. అలా ఎవరైతే డిపెండెంట్ ఉంటారో వాళ్ళందరినీ క్లయింట్స్ అని పిలుస్తాం అనమాట. ఈ ఖిల్జీస్ కానీ తుగ్లక్స్ కానీ, ఖిల్జీస్ ఓకే ఇల్తుత్మిష్ స్టార్ట్ చేశాడు, తర్వాత ఈ బందగన్ నచ్చకపోతే తర్వాత వాళ్ళు ఆపుండొచ్చు కదా, కానీ ఖిల్జీ కూడా దాన్ని కంటిన్యూ చేశాడు. నెక్స్ట్ వచ్చిన తుగ్లక్స్ కూడా దాన్ని కంటిన్యూ చేశారనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ కదా. సో అందుకని అనమాట. ఇక్కడ ఇంకా గమనిస్తే వాళ్ళు ఏంటంటే ఆల్సో రైజ్డ్ పీపుల్ ఆఫ్ హంబుల్ వర్త్ హూ ఆఫన్ దేర్ క్లయింట్స్. ఈ స్లేవ్స్ కి సంబంధించి వాళ్ళకి ఉన్న రిమైనింగ్ వాళ్ళ హెయిర్స్ వాళ్ళందరినీ కూడా వీళ్ళు చూసుకునే వాళ్ళు. మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ రాజకీయ పరంగా కూడా హై పొజిషన్స్ ఇచ్చారనమాట. ఎలా రాజకీయంగా ఇచ్చారు అంటే జనరల్స్ గాను గవర్నర్స్ గా కూడా వీళ్ళని వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైంది అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది కూడా కొన్ని ప్లేసెస్ లో రైజ్ అయింది. ఎలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రైజ్ అయిందో చూద్దాం. ఎందుకంటే స్లేవ్స్ వాళ్ళ క్లయింట్స్ వాళ్ళు ఏంటి, మాక్సిమం లాయల్ టు దేర్ మాస్టర్స్ అండ్ ప్యాటర్న్స్. ఎందుకు, వాళ్ళే వాళ్ళని కొనుక్కొని వచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి. సో వాళ్ళకి వీళ్ళేంటి లాయల్ గా ఉండేవాళ్ళు, బట్ నాట్ టు దేర్ హెయిర్స్. కానీ వాళ్ళ హెయిర్స్ కి మాత్రం వాళ్ళు లాయల్ గా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ రాజు పోయాడు, ఇంకో కొత్త సుల్తాన్ వచ్చాంటో, ఇప్పుడు ఆ సుల్తాన్ కూడా వాళ్ళు ఓన్ సర్వెంట్స్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కింగ్ ఉంటాడు కదా, అతని యొక్క సర్వెంట్స్ కదా వీళ్ళు. సో ఈ కింగ్ యొక్క న్యూ కింగ్ యొక్క సర్వెంట్స్ కి, అలాగే ఆల్రెడీ వెళ్ళిపోయిన కింగ్ యొక్క సర్వెంట్స్ కి అసలు పడేది కాదనమాట. దానివల్ల ఏమైందంటే కాన్ఫ్లిక్ట్ అనేది బాగా పెరిగిపోతూ వచ్చింది. అలాగే నొబెలిటీస్ కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. మెనీ ఎలైట్ సెక్షన్ వాళ్ళు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఇందాక తవారిక్స్ అన్నాం కదా, అంటే హిస్టరీని రాసిన వాళ్ళు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఇంకా అన్నారనమాట, మీరు లో అండ్ బేస్ బార్న్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మన ఎత్తిని కూర్చోబెడుతున్నారా, వాళ్ళందరూ వాళ్ళ భర్త ఏంటి ఎలాంటివి మీకు తెలియదా, మీరు వాళ్ళ గవర్నర్ పోస్టు జనరల్ పోస్టు ఇలాంటివి ఇవ్వడం ఏంటి, ఇది తప్పండి అని చెప్పినట్టుగా రాజుని క్రిటిసైజ్ చేశాడు. వాళ్ళకి సంబంధించి అఫీషియల్స్ ఆఫ్ సుల్తాన్ మహమ్మద్ తుగ్లక్. ఎవరు ఈ అఫీషియల్స్, వీళ్ళలో ఇంపార్టెంట్ మనకి ఎవరంటే జియావుద్దీన్ బరోని. ఇతను ఏ శతాబ్దానికి చెందిన వాడంటే 14వ శతాబ్దానికి చెందిన క్రానికలర్. ఇతను ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలా అపాయింట్ చేస్తున్నారు కదా, దాన్ని ఎలా క్రిటిసైజ్ చేశారో చూడండి. ఇది సైన్ ఆఫ్ సుల్తాన్స్ లాస్ ఆఫ్ పొలిటికల్ జడ్జిమెంట్.
ఇది ఇన్కెపాసిటీ రూల్, అంటే నువ్వు రూల్ చేయడం సక్రమంగా తెలియదు కాబట్టి నువ్వు స్లేవ్స్ యొక్క హెల్ప్ తీసుకున్నావు అని మన కింగ్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు అనమాట ఈ జియావుద్దీన్ బరోలి. ఇక్కడ దాకా మీరు గమనిస్తే ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీని ఎలా కౌంటర్ ఫిట్ చేశారు ఈ విషయం గురించి మాట్లాడుతూ మీకు బందగన్ అనే విషయం అయితే అర్థమైంది, అవునా? మరి ఇప్పుడు ఇంకొంచెం అనమాట, ఈ బందగన్స్ ఇప్పుడు తీసుకొచ్చారు, వాళ్ళని మిలిటరీలో చేర్చుకున్నారు, బాగుంది. మళ్ళీ వీళ్ళకి సంబంధించిన ప్రోస్ కాన్స్ వాళ్ళని ఎలా మేనేజ్ చేశారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. సో చూడండి, ఖిల్జీస్ అలాగే తుగ్లక్స్ మొనార్క్స్ అపాయింటెడ్ మిలిటరీ కమాండర్స్ యాజ్ గవర్నర్స్ ఆఫ్ టెరిటరీస్ ఆఫ్ వేరియింగ్ సైజెస్. వీళ్ళే కదా గవర్నర్స్ గా అపాయింట్ చేసేది, ఎవరు? ఖిల్జీస్ తుగ్లక్సే. ఎవరిని? ఈ స్లేవ్స్ లో కొంతమందిని తీసుకొచ్చి గవర్నర్స్ గా అపాయింట్ చేసేవాళ్ళు అనమాట, ఎవరైతే ఎక్కువ లాయల్ గా ఉన్నారో వాళ్ళని. ఇప్పుడు ఈ గవర్నర్ గా అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే కొన్ని ల్యాండ్స్ అనేవి వీళ్ళు అప్పగించేవాళ్ళు. ఎందుకు? ఇప్పుడు ఒక ప్లేస్ కి ఒక అతన్ని గవర్నర్ గా అపాయింట్ చేసేవాళ్ళు, ఆ ప్లేస్ ఇప్పుడు అతనికే ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఇదిగో ఇది మొత్తం మీద నీకు అథారిటీ ఉంది అన్నట్టు చెప్పడం అనమాట. సో దీస్ ల్యాండ్స్ ఇప్పుడు ఇది కింగ్ ఇచ్చాడు కదా, కాబట్టి వీటిని ఏమనేవాళ్ళంటే ఇక్తా అని పిలిచేవాళ్ళు. ఎవరైతే తీసుకున్నారో అతన్ని ఇక్తాదార్ అని పిలిచేవాళ్ళు, లేకపోతే ముక్తి అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఈ పదాలు ఇంపార్టెంట్ అండి, సింపుల్ టెర్మినాలజీ, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. కింగ్ అనే అతను ఏం చేశాడు, ల్యాండ్ తీసుకెళ్లి గవర్నర్కి ఇచ్చాడు. కింగ్ ఇచ్చిన ల్యాండ్ని ఇక్తా అని పిలుస్తారు. ఎవరికైతే ఇచ్చారో దాన్ని ఇక్తేదార్ అని, తీసుకున్న అతన్ని ఇక్తేదార్ అంటారనమాట, లేకపోతే ముక్తి అని పిలుస్తారు. ఓకే, క్లారిటీ కదా. ఇప్పుడు ఈ గవర్నర్ యాక్చువల్గా అతను గవర్నర్గా అపాయింట్ అయింది, కానీ అతనికి ల్యాండ్ ఇవ్వడం వల్ల అతను ఇక్తేదార్ అయ్యాడనమాట. ఇప్పుడు ఇతనికి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి అంటే, అక్కడ లా అండ్ ఆర్డర్ని అతనే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అక్కడ ఉన్న మిలిటరీ ఉంది కదా, ఆ మిలిటరీకి సంబంధించిన సర్వీసెస్ అన్ని, అంటే శాలరీస్ ఇలాంటివన్నీ కూడా అతనే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. మోర్ ఓవర్ ఇతనికి మరి అడ్వాంటేజ్ ఏంటి, ఇంత మేనేజ్ చేస్తున్నాడు కదా అంటే, అక్కడ పీజన్స్ ఉంటారు కదా ఆ లొకేషన్లో, అదంతా వాళ్ళ దగ్గర నుంచి ఈ ముక్తి ఏం చేస్తారంటే ట్యాక్సెస్ ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ అథారిటీ అతనికి ఇవ్వబడింది. సో మీరు ఇక్కడ గమనిస్తే మీకు ఒకటి అర్థమవుతుంది కదా, ఇతను ఎంతైతే రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నాడో దాంట్లో నుంచే మిలిటరీ వాళ్ళకి శాలరీస్ అనేవి పే చేస్తున్నాడు, అవునా? దీంట్లో ఏదైనా ఒక మిస్ మ్యాచ్ జరిగితే, ఒకవేళ ఇతను రెవెన్యూ ఎక్కువ కలెక్ట్ చేసేసి శాలరీస్ అంతగా మిలిటరీ వాళ్ళకి ఇవ్వకపోతే అది రాజ్యానికి కరెక్టేనా? కాదు కదా. అందుకోసం ఏం చేశారంటే అకౌంటెంట్స్ వర్ అపాయింటెడ్ బై ద స్టేట్ టు చెక్ ద అమౌంట్ ఆఫ్ రెవెన్యూ కలెక్టెడ్ బై ముక్తీస్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు అలాగే కేర్ కూడా తీసుకునేవాళ్ళు. ఓకే, అకౌంటెంట్ అంటే ఏంటి, ఇప్పుడు కాదనుకోండి ఆడిట్ చేసినట్టు, అంటే వర్క్ జరిగిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేసి వాట్ ఈజ్ వాట్ అనేసి వాళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. కానీ అది జరగక ముందే కేర్ కూడా తీసుకునే వాళ్ళు అనమాట. వాస్ టేకెన్ దట్ ముక్తి కలెక్టెడ్ ఓన్లీ ది ట్యాక్సెస్ ప్రిస్క్రైబ్డ్ బై ద స్టేట్. అంతేగాని వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత పడితే అంత లెవీ చేయడము, ఏది పడితే అది తీసుకోవడం, అలాంటివన్నీ చేసేవాళ్ళు కాదు. రాజ్యం ఏదైతే చెప్తుందో, ఆ స్టేట్ ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే ట్యాక్స్ గా తీసుకోవాల్సింది. అండ్ దట్ చూడండి, హీ కెప్ట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనీ ఎక్కువ అయిపోతుంది కదా అని శాలరీస్ తగ్గించడం కానీ, లేకపోతే అంత నెంబర్ ఆఫ్ సోల్జర్స్ అపాయింట్ చేయకుండా ఆ శాలరీస్ మిగిలించుకోవడం, ఇలాంటివన్నీ చేయకూడదు. ఎందుకంటే మిలిటరీ స్ట్రెంత్ తగ్గిందంటే సడన్ గా వేరే అటాక్ జరిగితే వీళ్ళు ఎదుర్కొనేంత ఫోర్స్ వీళ్ళకి ఉండాలి కదా. సో ఇక్కడ ఏమైందంటే అంతే స్ట్రెంత్ ఉండాలి, వాళ్ళ శాలరీస్ కరెక్ట్ గా ఇవ్వాలి, మీరు తీసుకున్న ట్యాక్సెస్ ఎలా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు, స్టేట్ ఏవి ప్రిస్క్రైబ్ చేస్తే అవి మాత్రమే తీసుకోవాలి. మోర్ ఓవర్ మీకు సంబంధించిన రిపోర్ట్ అంతా సబ్మిట్ చేయడానికి ఒక అకౌంటెంట్స్ కూడా పెడతాను అని చెప్పి ఇలా ఒక హోలిస్టిక్ ఆడిట్ అనేది ఉందన్నమాట ఈ ఇక్తా సిస్టమ్ మీద. దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటి అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ ఇక్కడ చూడండి ఒకసారి. కంట్రోల్ ఓవర్ ద ముక్తీస్ వాజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇఫ్ దేర్ ఆఫీస్ వాజ్ నాట్ ఇన్హెరిటబుల్. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఇన్హెరిటబుల్ అనే విషయాన్ని తీసేశారన్నమాట, అంటే వారసత్వమే లేకుండా చేశారు. మోర్ ఓవర్ అదేంటి, ఇప్పుడు ఇతను అపాయింట్ చేశారు, అతనే ఎప్పుడు ఎల్లకాలమా అంటే అది కూడా కాదు, ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంచి తర్వాత షిఫ్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఎలా చేస్తున్నారు అలా ట్రాన్స్ఫర్స్ చేసేవాళ్ళు అనమాట. అందువల్ల ఈ కండిషన్ ఆఫ్ సర్వీస్ వర్ రిగరస్లీ ఇంపోజ్డ్ డ్యూరింగ్ ద రీజియన్స్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. వీళ్ళ టైంలో ఇలాంటి హార్ష్ థింగ్స్ అనేవి ఇంపోజ్ చేశారు. మీరు గమనిస్తే ఇక్కడ పట్టుమని 4 పాయింట్లు ఉంటాయండి.
వాళ్ళు ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలి అన్న దాని మీద ఒక చెక్ మెజర్మెంట్ పెట్టారు. నెక్స్ట్ వాళ్ళు ఏమైనా అక్కడే ఎప్పటికీ తరతరాలు ఉండిపోవాలంటే దాని మీద ఒక చెక్ పెట్టి ఇన్హెరిటెన్స్ కాదు అని ఒకటి క్లారిటీ ఇచ్చారు. మోర్ ఓవర్ అసలు ఇతని ప్లేస్ ఏమైనా పర్మనెంట్ అంటే అతని ప్లేస్ కూడా పర్మనెంట్ కాదు, అక్కడ ట్రాన్స్ఫర్స్ ఉన్నట్టు మాట్లాడారు. సో ఇదంతా ఏంటంటే ఇక్తా సిస్టంలో వాళ్ళు ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ని మనకు షోకేస్ చేస్తున్నారు అనమాట. ఇంకా చూడండి దీనివల్ల ఏమైందంటే అది ఢిల్లీ సుల్తానస్ బాట్ ద ఇంటర్ ల్యాండ్ ఆఫ్ ద సిటీస్. అంటే వాళ్ళు ఫస్ట్ నేను చెప్పాను కదా ఇంటీరియర్ పార్ట్ అలాగే ఎక్స్టీరియర్ పార్ట్లో కూడా వీళ్ళు వాళ్ళ ఫ్రంటియర్ అనే దాన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చారని చెప్పి. సో ఇంటీరియర్ చేసేటప్పుడు ఈ హింటర్ ల్యాండ్స్ ఏవైతే అడ్జసెంట్ ఏరియాస్ ఉన్నాయి, సప్లై చేస్తాయి సిటీస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నామే, ఆ హింటర్ ల్యాండ్స్కి సంబంధించి కంట్రోల్ అనేది తీసుకొచ్చారు. ఏ విధంగా కంట్రోల్ తీసుకొచ్చారంటే ల్యాండెడ్ చీఫ్టియన్స్ ఉంటారు కదా, అంటే సామంతులు ఇలాంటి వాళ్ళు, ధనికులు వాళ్ళు అనమాట, సామంత అరిస్టోక్రాట్స్ అండ్ రిచ్ ల్యాండ్ లార్డ్స్, వాళ్ళందరినీ మీరు మా ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కప్పం కట్టించుకునే వాళ్ళు అనమాట. ఎలా కట్టించుకున్నారో చూద్దాం. అండర్ ద అల్లావుద్దీన్ ఖిల్జీ ది స్టేట్ బ్రాడ్ ద అసెస్మెంట్ అండ్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అండర్ ఇట్స్ ఓన్ కంట్రోల్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మామూలుగా ఆ రాజ్యం ఉండేది, ఆ రాజ్యానికి ఒక చీఫ్టియన్స్ అది సామంత ఉండేవాడు, ఆ సామంత కాస్త కింగ్కి సబార్డినేట్గా వర్క్ చేసేవాడు. కాబట్టి ఇతని అసెస్ చేసేవాడు, అతనే కలెక్ట్ చేసేవాడు. అంటే ఎంత ఇప్పుడు హౌస్ ట్యాక్స్ ఉంది, ఎంత వేయాలో అతనే చూసుకునేవాడు, ఎంత కలెక్ట్ చేయాలో అతనే. బట్ అంతే రాజుకి ఇచ్చేవాడా? ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? లేదు కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా కింగే తీసుకునేసాడు అనమాట. అది కూడా ఎవరి టైంలో అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఇలాంటి ఒక మెథడ్ని ప్రపోజ్ చేశాడనమాట. అలాగే రైట్స్ ఆఫ్ లోకల్ చీఫ్టియన్స్ టు లెవీ ట్యాక్సెస్ వర్ క్యాన్సిల్డ్. సో వాళ్ళు ఇంకొంచి ఈ ట్యాక్సెస్ సంబంధించిన లెవీ చేయలేదు. ఓకే, నెక్స్ట్ దే వర్ ఆల్సో ఫోర్స్డ్ టు పే ట్యాక్సెస్. వాళ్ళు లెవీ చేసే అధికారాన్ని తీసేయడంతో పాటు మీరు వచ్చి ఇప్పుడు ట్యాక్స్ కట్టండి అంటే కప్పం కట్టండి అని చెప్తున్నారు అనమాట. చూసారా వీళ్ళ టైంలో ఎలా సామంతుల యొక్క పొజిషన్ అనేది పడిపోయిందో అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని లాగేశారు. వాళ్ళు ఇంతకుముందు చేసే పనిని ఇప్పుడు స్టేటే చేస్తోంది. మోర్ ఓవర్ వాళ్ళనే ఇప్పుడు ట్యాక్స్ పే చేయమంటుంది అనమాట. సో వాళ్ళ పొజిషన్ ఎంత డిటరేట్ అయిందో అబ్జర్వ్ చేయండి. ది సుల్తాన్స్ అడ్మినిస్ట్రేడ్ మెజర్డ్ ద ల్యాండ్ అండ్ కెప్ట్ కేర్ఫుల్ అకౌంట్స్. మెజర్డ్ ద ల్యాండ్ చేస్తే ఏమవుతుంది, మీకు సర్వే అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో సర్వే ప్రాపర్గా జరిగింది అంటే మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది కూడా రేషనల్గా ఉంటుంది. సో గవర్నెన్స్ అనేది గుడ్గా మారుతుంది అనమాట అందువల్ల. అండ్ కెప్ట్ కేర్ఫుల్ అకౌంట్స్, వాటికి సంబంధించిన అకౌంట్స్ కూడా ఉండేది. అకౌంట్ పెరిగింది అంటే ఏంటి, వాటికి సంబంధించి జవాబుదారీతనం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇలాంటి సిస్టమ్ అన్ని ఎవరు తీసుకొచ్చారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో తీసుకొచ్చారు. సమ్ ఆఫ్ ద ఓల్డ్ చిఫ్టియన్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ సర్వుడ్ ద సుల్తనేట్. ఎలా అంటే ఇంతకుముందు సామంతులు కదా వీళ్ళు, ఇప్పుడు సామంతులు కాకుండా రెవెన్యూ కలెక్టర్స్ గాను అసెసర్స్ గాను వర్క్ చేయడం మొదలు పెట్టారన్నమాట. అంటే సామంతులు అంటే లైక్ కింగ్ యొక్క పొజిషన్ లాగా ఉంది, అలాంటి వాళ్ళు కాస్త ఒక ఉద్యోగస్తుల పొజిషన్ లాగా కలెక్టర్స్ స్థాయికి వచ్చేసారనమాట. ఈ దీంట్లో 3 టైప్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఉండేటివి వీళ్ళ టైంలో ఉన్నప్పుడు. ఏంటి అంటే ఫస్ట్ది ఖరజ్ అండి. ఖరజ్ అని దేన్ని అంటారంటే ఆన్ ద కల్టివేషన్ మీద అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ మీద 50% ఆఫ్ సీజన్స్ ప్రొడ్యూస్ తీసుకునేవాళ్ళు. ఇంతకుముందు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు 1/6 తీసుకునేవాళ్ళు. మీకు గుర్తుందా 6th క్లాస్ ఎన్సీఆర్టీ టైంలో చెప్పాం. 1/6 అంటే ఎంత బాగా అని పిలిచాము కదా. వీళ్ళు ఏంటంటే 50% అంటే 1/2 తీసుకుంటున్నారు. దీన్ని ఖరజ్ అని పిలిచేవాళ్ళు. అలాగే క్యాటిల్ ఉన్న వాళ్ళు హౌసెస్ మీద వీళ్ళు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. సో ఈ ట్యాక్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. ఓకే, ఇదంతా బాగుంది. అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక క్లారిటీ ఉంది. బందగన్ అంటే ఏంటో మాట్లాడడం, ఇక్తాదార్ అంటే ఏంటో మాట్లాడడం, తర్వాత ఈ మధ్యలో ఉన్న రెవెన్యూ కలెక్టర్స్కి సంబంధించి ఎలా మారింది అనే విషయాల్లో 3 గురించి మాట్లాడడం. అవునా? కానీ ఇంత చేసినప్పటికీ వీళ్ళకి ఏంటంటే ఈ రాజ్యం అనేది వాస్ట్గా ఉండడం వల్ల ఇంకా సబ్ కాంటినెంట్ డిపెండ్ అవుట్ సైడ్ ద కంట్రోల్ ఆఫ్ ఢిల్లీలోనే ఉంది. ఎందుకు ఇంత వాస్ట్ కాబట్టి దీనంతా వీళ్ళు ఒకేసారి అడ్మినిస్ట్రేట్ చేయలేకపోయారు. సో ఇట్ వాస్ డిఫికల్ట్ టు కంట్రోల్ డిస్టింక్ట్ ప్రావిన్సెస్ లైక్ బెంగాల్ ఫ్రమ్ ఢిల్లీ సూన్ ఆఫ్టర్ అనెక్సింగ్ సదరన్ ఇండియా. దేనికోసం ఏమైంది అంటే ది ఎంటైర్ రీజియన్ బికమ్ ఇండిపెండెంట్. ఈ మీరు గమనిస్తే సదరన్ ఇండియాకి వచ్చేసరికి కాకతీయులు వీళ్ళని క్యాప్చర్ చేసిన తర్వాత లైక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళ టైం అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఏమైంది, విజయనగర కింగ్డమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత బహమనీ కింగ్డమ్ వచ్చింది. అవన్నీ ఎందుకు వచ్చాయి,
రాజు ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ నుంచి ఇంత దూరంగా ఉన్న డెక్కన్ ప్లేసెస్ అతను కంట్రోల్ చేయగలడా? సరే, దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. మరి ఈస్ట్ వైపు కానీ రెబెలియన్ స్టార్ట్ అయితే అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఈ కంట్రోలింగ్ ఏబిలిటీ అనేది క్లియర్గా లేకుండా అనమాట. బికాస్ ఆఫ్ వాస్ట్ నేచర్ ఆఫ్ ద జియోగ్రఫికల్ బౌండరీ. ఈవెన్ అక్కడే కాదు, ఈసారి దూరంగా ఉంది అనుకుంటున్నారు కదా, ఈవెన్ గంగా ప్లెయిన్ లో కూడా వాళ్ళకి అంత పట్టు లేదు. ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ ఏరియాస్ ఎలా ఉండేటివంటే కనీసం సోల్జర్స్ కూడా దూరలేనంత డెన్స్ ఫారెస్ట్ ఉండేది. అలాంటి ఏరియాల్లో సుల్తాన్ ఫోర్సెస్ అనేది వెళ్ళలేకపోయాయి. సో సుల్తాన్ ఫోర్సెస్ రాలేకపోయారు కాబట్టి అక్కడ లోకల్ గా ఉన్న అధిపతులు ఎవరైతే, సామంతులు ఎవరైనా అంటే వాళ్ళే ఆ ప్రాంతాలను రూల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సమ్ రూలర్స్ లైక్ ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ కుడ్ ఫోర్స్ దేర్ కంట్రోల్ ఇన్ దీస్ ఏరియాస్. బట్ ఎంతవరకు అంటే కొంత షార్ట్ డ్యూరేషన్ వరకు మాత్రమే వాళ్ళు ఆ ప్రాంతాల మీద ఆధిపత్యం చెలాయించగలిగారు అనమాట. సరే, ఈ చీఫ్ టైమ్స్ అండ్ దేర్ ఫోర్టిఫికేషన్ సంబంధించి మనకు ఒక టేబుల్ చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారంటే ఇబన్ బటూటా అని చెప్తున్నారు అనమాట. ఇబన్ బటూటా ఒక హిస్టోరియన్ అండి. ఈ ఇబన్ బటూటా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మొరాకో నుంచి వచ్చాడు అనమాట. ఇతను 14th సెంచరీకి సంబంధించిన ట్రావెలర్. ఓకే, విదేశీ యాత్రికుడు అనమాట. ఇతను మామూలుగా ఆ టైంలో ఈ జియోగ్రఫికల్ బౌండరీ ఎలా ఉంది అని చెప్తూ ఇక్కడ బ్యాంబూ గ్రూవ్స్ దొరికేటివండి. ఆ బ్యాంబూ అంటే మన వెదురు అవి ఉంది కదా, మిగతా దేశాల్లో దొరికినట్టు ఇదేమో హాలీగా ఉండదు, చాలా డెన్స్ గా ఉండేది. మోర్ ఓవర్ వీళ్ళ ఫారెస్ట్ అన్ని చాలా డెన్స్ గా ఉన్నాయి. అక్కడంతా క్యాటిల్స్, క్రాప్స్ ఇలాంటివన్నీ కల్టివేషన్ జరుగుతూ ఉన్నారు అని చెప్తూ ఏమన్నారంటే, ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఫోర్స్ వీళ్ళని దాటుకొని రావాలి అంటే, అంటే ఈ రాజ్యాన్ని మీదకి దండయాత్ర చెయ్యాలి అంటే వీళ్ళందరూ ఏంటంటే దే కెన్ నాట్ బి సబ్డ్యూడెడ్ ఎక్సెప్ట్ బై పవర్ఫుల్ ఆర్మీస్ who entering these forests cut down the bamboos with specialized prepared instruments. ఈ బాంబూసే వాళ్ళకి ఒక సరిహద్దు రేఖ లాగా ఉండేటివి. దాన్ని దాటుకుంటే తప్ప ఈ ఏ సుల్తాన్ యొక్క పవర్ఫుల్ ఆర్మీ కూడా ఈ డెన్స్ ఫారెస్ట్ లోకి అలౌ కాలేదు అని చెప్పి అప్పుడున్న ఈ ఫారెస్ట్ యొక్క నేచర్ ని డిస్క్రైబ్ చేశారనమాట. సో అంతా ఒక పెట్టన గోడ వల్లే, అంటే ఫోర్టిఫికేషన్, దట్టమైన కోట గోడల వల్ల ఇవి యాక్ట్ చేశాయి అని చెప్పడం ఈయన ఉద్దేశం అనమాట. అందువల్ల వాళ్ళు ఏంటి, అస్సాం మీన్స్ ఈ మన బెంగాల్ ఉంది కదా, అంటే ఈస్టర్న్ లొకేషన్ కానీ సదరన్ లొకేషన్ కానీ గంగా ప్లెయిన్ లో ఉన్న ఫారెస్ట్ ఏరియా వీటిని కానీ వీళ్ళు పట్టును అనేది సాధించలేకపోయారు. ఇదే కాకుండా ఇంకా ఏంటంటే మంగోల్స్ ఫస్ట్ నుంచి మాట్లాడాం కదా, మంగోల్ యొక్క ఇన్వేషన్ ఉంది వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అంటే నార్త్ వెస్ట్ సైడ్ నుంచి ఈ థ్రెట్ ఎప్పుడు ఉంది అన్నట్టుగా. ఈ మంగోల్స్ అండర్ చెంజిస్ ఖాన్ ఈయన టైంలో ఎక్కడ అంటే ట్రాన్స్కోసియాన్ అనమాట, కొంచెం ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, ట్రాన్సోసియాన్. ఇది ఎక్కడుంది అంటే నార్త్ ఈస్ట్ ఇరాన్ లో ఉందన్నమాట. ఇన్ 1219 ఈ ఇన్వేషన్ అనేది జరిగింది. అండ్ ఢిల్లీ సుల్తనేట్ ఫేస్ దేర్ ఆన్స్లాట్ సూన్ ఆఫ్టర్. అక్కడి నుంచి మొదలంగానే ఈ ఢిల్లీ సుల్తనేట్ కి ఈ వేడ్ అనేది తాగిందనమాట. అది ఎవరి టైంలో జరిగింది? ఈ మంగోల్ యొక్క ఇన్వేషన్ ఫస్ట్ ఇల్తుత్మిష్ టైంలోనే వస్తుంది, కానీ ఇంక్రీజ్ ఎవరి టైంలో అయింది అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలోను, అలాగే ఎర్లీ ఇయర్స్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళ రూలింగ్ టైంలో వీళ్ళ యొక్క ఇన్వేషన్ ని ఢిల్లీ సుల్తనేట్స్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. దిస్ ఫోర్స్ ద టూ రూలర్స్ టు మొబైలైజ్ ద లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ఢిల్లీ. అంతే కదా, అంత పెద్ద వాళ్ళని వేసుకొని వస్తున్నాడు చెంజెస్ ఖాన్ అంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే వీళ్ళు కూడా అంతే మిలిటరీ స్ట్రెంత్ పెంపొందించుకోవాలి కదా. మిలిటరీ ఎక్స్పెండిచర్ పెరగాలి అంటే ఏంటి, వీళ్ళు వాళ్ళ రిసోర్సెస్ ని పెంచాలి. వాళ్ళ రిసోర్సెస్ ని ఎలా పెంచుతారు? ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ ఫామ్ లో ఇంక్రీజ్ చేస్తారు. ట్యాక్సెస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఏంటి? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే కామన్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ ఏమైతుంది? దెబ్బతింటుంది. ఫైనల్ గా ఏమైతే రాజ్యం అనేది సుభిక్షంగా ఉండదు. ఇవన్నీ ఏంటంటే మిలిటరీ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉంది కాబట్టి వీళ్ళు మిలిటరీని పెంపొందించాల్సిన అవసరం వచ్చింది. మోర్ ఓవర్ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఏంటి వీళ్ళంటే లార్జ్ స్టాండింగ్ ఆర్మీస్ ని ఢిల్లీలో వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. విచ్ పోజ్డ్ ఏ హ్యూజ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్. పరిపాలన పరంగా ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అనమాట వీళ్ళకి. ఈ టేబుల్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం మాట్లాడినట్టు బందగన్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారో, ఇక్తా సిస్టమ్ గురించి ఎలా తెలుసుకున్నారు, తర్వాత చీఫ్ టైమ్స్ వాళ్ళకి సంబంధించి కలెక్టర్స్ ఎలా మారారు, అంటే ఇది ఆ రెగ్యులర్ గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ జరిగేది. కానీ ఒక మిలిటరీ ఎక్స్పెడిషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు ఎలా యాక్ట్ చేశారు అన్నది కూడా తెలుసుకోవాలి.
అందులోని ఈ ఇద్దరు పర్సనాలిటీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందో క్లారిటీ రావాలంటే ఈ టేబుల్ని మనం క్లియర్గా నేర్చుకోవాలన్నమాట. చూడండి, ఢిల్లీ వాజ్ అటాక్ ట్వైస్. ఎవరి టైంలో? అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో 2 సార్లు ఇది ఢిల్లీ అటాక్ చేయబడింది. ఫస్ట్ 1299లోను, తర్వాత 1302లోను. ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ చూస్తే ది సుల్తానేట్ వాజ్ అటాక్డ్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ తుగ్లక్ రీజియన్. ఓకే, ఇక్కడ ఈయన ఏం చేశారు అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే డిఫెన్సివ్ మెజర్ని తీసుకున్నారు. అంటే వేరే వాళ్ళు అటాక్ చేసిన తర్వాత వీళ్ళని రక్షించుకునే స్థాయిలో అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రిపేర్గా ఉండాలి. సో దానివల్ల ఏంటి, లాస్ అనే దాన్ని మిటిగేట్ చేయగలడు అనమాట. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే తుగ్లక్ వచ్చేసి, ఇది ఒక పాజిటివ్ పాయింట్ అండి ఈయన గురించి. ఏంటి అంటే మంగోల్ ఆర్మీ వాజ్ డిఫీటెడ్. అంటే ఎవరు గెలిచినట్టు ఇక్కడ? మహమ్మద్ బిన్ తుగ్లక్ గెలిచినట్టు. సో మంగోలియన్ వాళ్ళే ఓడిపోయారు. దానివల్ల ఇతనికి ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇప్పుడు వాడెవరో వచ్చి మనల్ని ఏదో చేస్తాడని భయపడేదానికన్నా మనమే వెళ్ళి వాడి ప్లేస్ క్యాప్చర్ చేసేస్తే అప్పుడు మనమే గ్రేట్ వారియర్స్ అవుతాం కదా. అందుకే ఇతను కూడా ఏమన్నాడంటే about the confident about the strength of his army and his resources to plan an attack on Transcaucasia. మీకు గుర్తుందా, ఇందాక ఇరాన్ దగ్గర నుంచి వీళ్ళు స్టార్ట్ అయ్యారు ఈ ప్లేస్లో ఉన్నాము. సో పోయి వాళ్ళ దాన్ని అటాక్ చేయాలని ఇతను ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఈ దేర్ ఫోర్ రైజ్డ్ ఏ లార్జ్ స్టాండింగ్ ఆర్మీ. ఇతను కూడా స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేశాడు, అందులోనూ లార్జ్ నెంబర్లో. కానీ తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఏంటి, మహమ్మద్ బిన్ తుగ్లక్ లార్జ్ ఆర్మీని, స్టాండింగ్ ఆర్మీని ప్రిపేర్ చేశాడు, కానీ మంగోలియన్స్ మీద అటాక్ చేయడానికి. రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది, గమనించండి. సెకండ్ థింగ్, అల్లావుద్దీన్ కన్స్ట్రక్టెడ్ ఏ న్యూ గ్యారిసన్ టౌన్ నేమ్డ్ సిరి ఫర్ హిస్ సోల్జర్స్. ఫస్ట్ చాప్టర్ స్టార్టింగ్ లో మ్యాప్ చూపించినప్పుడు 3 cities చెప్తే దాంట్లో సిరి అనే ఒక సిటీ కూడా చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నానా. ఆ సిరీనే ఇదనమాట. ఇది ఢిల్లీకి నియర్గా ఉంటుంది. దీన్ని ఒక గ్యారిసన్ టౌన్ ని డెవలప్ చేశారు. ఈ స్టాండింగ్ ఆర్మీ ఉంది కదా, అదంతా ఎక్కడ అకామిడేట్ అవ్వాలి అని చెప్పి ఒక గ్యారిసన్ టౌన్ ని ప్రిపేర్ చేసి దాని పేరు సిరి అని పెట్టాడు అనమాట. ఇతను ఏం చేశాడంటే ఇట్లా కొత్త కట్టాడు కదా అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇతను అలా ఏం కట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా. ఆ గ్యారిసన్ టౌన్ ని వాడుకొని ది ఓల్డెస్ట్ ఆఫ్ 4 cities ఆఫ్ ఢిల్లీ వాస్ ఎంప్టిఫైడ్ ఆఫ్ ఇట్స్ రెసిడెన్స్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ పాయింట్ లో ఇది. ఎందుకంటే ఈయన ఎలాంటి మూమెంట్ అనేది తీసుకున్నాడో చూడండి. ఇతని క్యాపిటల్ ఇది అనుకోండి, ఢిల్లీ. ఓకే, ఈ సిరీ ఉంది కదా ఆ ప్లేస్. ఇది ఏంటంటే దౌలతాబాద్. ఇతను ఏం చేశాడంటే గ్యారిసన్ టౌన్లు ఇలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేయకుండా ఢిల్లీలో రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ దౌలతాబాద్కి పంపించేసి మరి ప్లేస్ వ్యాకెంట్ అయింది కదా, ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తాన్ని మిలిటరీ సోల్జర్స్తో నింపేశాడు అనమాట. అర్థమైందా ఇప్పుడు జరిగిన థీమ్ ఏంటి అనేసి? సో ది ఓల్డెస్ట్ ఆఫ్ 4 cities ఆఫ్ ఢిల్లీ ఖున్హా వాజ్ ఎంప్టిఫైడ్ ఆఫ్ ఇట్స్ రెసిడెంట్స్ అండ్ ద సోల్జర్స్ గారిసన్డ్ దేర్. ది రెసిడెంట్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ వర్ సెంట్ టు ద న్యూ క్యాపిటల్ ఆఫ్ దల్హాబాద్ ఇన్ సౌత్. మీరు గమనిస్తే ఇప్పుడు వారు గెలవడం తర్వాత సంగతి, ఫస్ట్ అయితే ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇట్లా ఆడున్న రెసిడెంట్ని తీసుకెళ్ళి ఢిల్లీ నుంచి సౌత్కి వెళ్ళి పెడితే ఇక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కానీ, సీజన్స్ కానీ, వీటి వల్ల వీళ్ళ హెల్త్లో కానీ, వీళ్ళ సోషల్ కండిషన్లో కానీ వచ్చే మార్పు ఏంటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరే ఒక ప్లేస్లో ఉంటారు, ఆ ప్లేస్లో కాకుండా రేపు నుంచి మీరు ఇంకో ప్లేస్లో వెళ్ళి లీవ్ చేయాలంటే వెంటనే మీరు ట్యూన్ అవుతారా? లేదు కదా. రాజుకి ఎంతో కొంత వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది ప్రజల్లో, గమనించాలి ఇది. సరే, ఇక్కడ ఫస్ట్ నెగిటివ్ స్టెప్ పడింది ఎవరికి? మన మహమ్మద్ బిన్ తుగ్లక్కి పడింది అనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏమన్నా ది సోల్జర్స్ హ్యాడ్ టు బి ఫెడ్. అంతే కదా, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు కరెక్టే. ఇప్పుడు వాళ్ళ ఫెడ్ ఎలా, వాళ్ళ తిండి టిప్పులు వీటికి సంబంధించి అంటే దిస్ వాజ్ డన్ త్రూ ద ప్రొడ్యూస్ కలెక్టెడ్ యాజ్ ట్యాక్స్ ఫ్రమ్ ల్యాండ్స్ బిట్వీన్ గంగా యమున. అవే కదా అక్కడ ఉన్నాయి, గంగా యమున ఫెర్టైల్ ల్యాండ్స్ మధ్య ఉన్నాయి కదా, వాటికి అక్కడ 50% ప్రెజెంట్ ఈల్డ్ని వీళ్ళు ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసి ఈ సోల్జర్స్ అనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈ 50% కలెక్ట్ చేసే దాన్ని ఏమని చెప్పినాక కర్రజ్ అని పిలుస్తారు అన్నాం కదా. సో ఆ కర్రజ్ని తీసుకొని వీళ్ళు ఇలా ఫీడ్ చేసేవాళ్ళు. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశారో చూద్దాం. ఇతను కూడా గంగా యమున మధ్య ఉంది కదా, ఆ ఏరియా నుంచే ట్యాక్స్ అనేది కలెక్ట్ చేశారనమాట, ట్యాక్స్ రూపంలో. కానీ ఇతను ఏం చేశారంటే బట్ టు మీట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్, సుల్తాన్కి అడిషనల్గా ట్యాక్స్ లెవీ చేయడం అనివార్యమైందనమాట. ఎందుకు ఇతను లెవీ అడిషనల్గా చేయాలనుకున్నాడు అర్థం చేసుకోండి ఒకసారి.
ఈయన అల్లావుద్దీన్ ఖిల్జీ ఏంటి డిఫెన్సివ్ అంటే తను రక్షించుకోవడానికి ఆర్మీని మెయింటైన్ చేశాడు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ అటాక్ చేయడానికి కదా, సో అటాక్ చేసే ఆర్మీ అనేది ఈ డిఫెన్సివ్ ఆర్మీ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళందరినీ ఇతను అకామిడేట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి వచ్చిన ట్యాక్స్ అనేది సరిపోలేదు. ఇంతకు ముందు అల్లావుద్దీన్ టైంలో సరిపోయింది ఆ ట్యాక్స్, బట్ ఇప్పుడు సరిపోవట్లేదు. అందుకోసం అడిషనల్ ట్యాక్సెస్ వేశారు. ఆల్రెడీ ప్రజలు ఏంటి వాళ్ళని ఆ ప్లేస్ నుంచి దౌలతాబాద్ పంపించారని కొంచెం అగ్రెషన్ లో ఉన్నారు. ఇది ఫస్ట్ నెగిటివ్ కింగ్కి. దాంతో పాటు కింగ్ ఏంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నాడు, అవునా. ఇది సెకండ్ థింగ్, కింగ్ మీద వాళ్ళకున్న వ్యతిరేకతను వ్యక్తపరచడానికి ఇంక్రీజ్ అయిందనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయాలంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఈ ప్రజల దగ్గర డబ్బులకి ఏమైంది అంటే అప్పుడు ఫెమైన్ కరువు వచ్చిందనమాట. కాబట్టి ప్రజల దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు కింగ్ ఏంటి ఇంకా ట్యాక్సెస్ అడుగుతున్నాడు. ఎలా తీసుకురావాలి? అది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇలా మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రజల వ్యతిరేకత అనేది మూటగట్టు వచ్చాడు. ఇప్పుడు థర్డ్ థింగ్ చూడండి, ఇప్పుడు ఏం చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ టైం అంటే సోల్జర్స్ హ్యావ్ టు బి పెయిడ్. సోల్జర్స్ వాళ్ళకి ఉన్న ఫుడ్ మెయింటెనెన్స్ ఖర్చు ఇవన్నీ చూశాడు. ఎట్లా కరస్ తీసుకొని 50% పే చేశారు. కానీ తనకి ఇప్పుడు సాలరీ పే చేయాలి కదా. సాలరీ ఒకటి ఏ విధంగా ఇవ్వచ్చు? గుప్తాస్ టైంలో మనం చూసిన ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు. ఈవెన్ శాతవాహనంలో కూడా మిలిటరీకి వాళ్ళకి గ్రాంట్స్ ఇస్తూ వచ్చారు ల్యాండ్ ఫామ్ లో వచ్చేసి. కానీ వీని ఏం చేశారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతను ల్యాండ్ ఫామ్ లో ఇవ్వకుండా సాలరీస్ ఫామ్ లో వాళ్ళకి పేమెంట్ చేశారనమాట. అదే అంటున్నారు అల్లావుద్దీన్ చూస్ టు పే హిస్ సోల్జర్ సాలరీ ఇన్ క్యాష్ రేదర్ దాన్ ఇక్తాస్. ఇక్తాస్ ఎందుకు? మామూలుగా ఇక్తా దగ్గరే ఆయన కరెక్ట్ గా వాళ్ళు అంటే ఆ గవర్నరు ఆ ఇచ్చేదారు కరెక్ట్ గా సోల్జర్స్ కి కావాల్సినంత ట్యాక్స్ అంటే సాలరీస్ పే చేస్తున్నాడా లేదా అని వాటి మీద అంత అకౌంటింగ్ సిస్టమ్ పెట్టి, తర్వాత ఈయన పొజిషన్ కూడా పర్మనెంట్ గా కాకుండా షార్ట్ లివ్డ్ గా పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తూ థాట్ ఇన్హరెంట్ కాకుండా ఇన్ని చూసుకున్న అతను మరి సోల్జర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటాడు కదా. సో ఆ గవర్నర్స్ అంటే ఆ ఇక్తేదార్స్ విషయంలోనే కాకుండా సోల్జర్స్ విషయంలో కూడా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే జాగ్రత్త తీసుకొని క్యాష్ రూపంలో ఇస్తాను మీకు శాలరీస్ అని చెప్పాడు అనమాట. అలా ఎవరి టైంలో జరిగిందంటే అల్లావుద్దీన్ టైంలో జరిగింది. ది సోల్జర్స్ వుడ్ బై దేర్ సప్లై ఫ్రమ్ మర్చెంట్స్ ఇన్ ఢిల్లీ అండ్ ఇట్ వాస్ దట్ ఫీచర్డ్ దట్ మర్చెంట్స్ వుడ్ రైజ్ దేర్ ప్రైజెస్. అంతే కదా, ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఉన్నాయంటే వీళ్ళేంటి వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఇతను కొనుక్కోవడానికి వెళ్ళాలి. ఎవరి దగ్గర కొనుక్కుంటారు? మర్చెంట్స్. సోల్జర్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మర్చెంట్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఎవరు లాస్ అవుతారు? సోల్జర్స్ లాస్ అవుతారు. కాబట్టి కింగ్ ఏంటంటే డైరెక్ట్ కంట్రోల్ మర్చెంట్స్ మీద పెట్టారు. సో మీరు గమనిస్తే సోల్జర్స్ కూడా నష్టపోకుండా అతను జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయం మీకు అర్థం కావాలి. సో టు స్టాప్ దిస్ అల్లావుద్దీన్ కంట్రోల్డ్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఢిల్లీ. మోర్ ఓవర్ ఇంకా ఏం చేశారు? ప్రైజెస్ వర్ కేర్ఫుల్లీ సర్వేడ్ బై ద ఆఫీసర్స్. దానికోసం అంటే స్పెషల్గా ఆఫీసర్స్ పెట్టి మర్చెంట్స్ హూ డిడ్ నాట్ సెల్ దేర్ ప్రిస్క్రైబ్డ్ రేట్స్ వర్ బి పనిష్. అవి కరెక్ట్గా ప్రైజ్ షేర్ అయ్యేటట్టుగా చూశాడు. మోర్ ఓవర్ ఇంకెవరైనా ఎక్కువ ప్రైస్ కమ్మితే వాళ్ళని పనిష్ చేయడం కూడా చూశాడు. ఈ విధంగా మీరు గమనిస్తే మార్కెట్ మీద ఒక కంప్లీట్ గ్రిప్ అనేది అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో చూస్తామన్నమాట. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అల్లావుద్దీన్ ఎంత క్లియర్ గా మార్కెట్ మీద కమాండ్ తెచ్చుకున్నాడని. ఆ మార్కెట్ లోకి మనీ ఎలా వెళ్ళాలో చూసింది అల్లావుద్దీనే. ఈవెన్ ల్యాండ్ ఇచ్చి ఉంటే సోల్జర్స్ కి ఇదంతా వచ్చేది కాదు కదా. కానీ అతనే క్యాష్ ఇవ్వాలని ఆలోచించాడు. మరి ఆ క్యాష్ ని కరెక్ట్ గా మొబిలైజ్ చేస్తున్నారా లేదా అంటే ఎవరి దగ్గర ఫ్రాడ్ జరుగుతుంది? మర్చెంట్స్ దగ్గర జరగచ్చు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైజెస్ రైజ్ అయ్యి జరుగుండొచ్చు. కాబట్టి ఈ ప్రైజెస్ మీద కంట్రోల్ అనేది ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశాడు? దీనికోసం సర్వే ఆఫీసర్స్ ని ఒకరిని ఎంప్లాయ్ చేశారు. అంటే ప్రైజెస్ మీరు మార్క్ చేసేటప్పుడే వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారనమాట. మోర్ ఓవర్ ఎవరైనా వాటిని వైలేట్ చేస్తే పనిష్మెంట్ కూడా ఇచ్చారనమాట. సో ఈ విషయంలో ఉన్న గొప్ప థింగ్ ఏంటంటే ఇక్తా సిస్టమ్ ఒకటి, అలాగే మార్కెట్ రిఫార్మ్స్ అనమాట. ఇవన్నీ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క గవర్నెన్స్ ని మనకి ఇండికేట్ చేస్తాయి. కాబట్టి మనం కొంచెం ఒక 2 minutes లేట్ అయినా సరే మీరు ఆ రెండింటి మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడో చూద్దాం. ఇది మార్కెట్ కి సంబంధించిన మార్కెట్ అంటే ఏంటి? బోత్ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు వచ్చి అక్కడ మీట్ అవుతారు. కాబట్టి లార్జ్ సోషల్ గ్రూప్ ని అది ఇంపాక్ట్ చేస్తుంది. ఇదే తుగ్లక్ టైంలోకి వస్తే మీరు తుగ్లక్ విషయం అనగానే మీరు 2 గుర్తు వచ్చేసారు. మీకు క్యాపిటల్ మార్చాడు, మోర్ ఓవర్ ట్యాక్సెస్ పెంచాడు, అవునా. నిజం చెప్పాలంటే ప్రజెంట్ దానికి ఆ 2 చాలండి ప్రజల్లో వ్యతిరేకత రావడానికి, అవునా. సరే ఇప్పుడు ఇంకా ఈయన ఇంకేం చేశాడో చూద్దాం. మన తుగ్లక్ గారు వచ్చి
తుగ్లక్ ఆల్సో పెయిడ్ హిస్ సోల్జర్స్ క్యాష్. సేమ్ అలావుద్దీన్ ఖిల్జీ లాగే చేశాడు అనమాట. కానీ ఇక్కడ ఈయన ప్రైజెస్ ని ఎలా కంట్రోల్ చేశాడు అన్నది ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఎలా కంట్రోల్ చేశాడంటే ఈ యూజ్డ్ ఏ టోకన్ కరెన్సీ. అంటే ఇప్పుడు మనం వాడుతున్నామే పేపర్ కరెన్సీ. ఇప్పుడు 100 రూపాయలు అనేది నోటు మీద ఉన్నా సరే నిజంగా అది 100 రూపాయల వాల్యూనా అండి? దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయిన ఖర్చు ఎంత? 10 రూపాయలే అయి ఉంటది. కానీ దాని వాల్యూని మనం 100 రూపాయలుగా చెప్తున్నాం. అంటే అది టోకన్ కరెన్సీనేనా? సో దాని మెటల్ వాల్యూకి దానికి ఉన్న క్యాష్ ఫేస్ వాల్యూకి రెండింటికి సంబంధం లేదు. కానీ దానికి ఆ వాల్యూ మనం ఇచ్చాం. అలాగే ఈయన ఏంటంటే ఈయన టైంలో అప్పుడు గోల్డ్, సిల్వరు ఇవన్నీ షార్టేజ్ ఉంటుంది అనమాట. అందువల్ల ఆయన ఏం చేశారంటే ఇలా కాదు రాగి నాణ్యాలను ప్రవేశపెడతానని చెప్పి, రాగి అనేది ఏంటి చీప్ మెటల్ కదా, సో ఈ రాగి దాన్ని ప్రవేశపెడతాను, దీంతో మనం మన ఎకానమీని రివైవ్ చేద్దాము అనుకుంటారు. కానీ ప్రజలందరూ ఏం చెప్తారంటే ఆల్రెడీ ఈయన క్యాపిటల్ మార్చాడు, ట్యాక్సెస్ వేశాడు అని చెప్పి ఆయన మీద వ్యతిరేకత ఉంది. మోరోవర్ ఆయన నిర్ణయాలు అనేవి స్టేబుల్ గా ఉండవని ప్రజలు ఏం చేశారంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళే ఈ రాగి నాణాలు ముద్రించడం స్టార్ట్ చేసేసారన్నమాట. కాబట్టి ఈ రాజు దగ్గర ట్రెజరీలో ఉన్నాయి కదా రాగి నాణాలు, అవేమి బయటకు వెళ్ళట్లేదు, వాటిలో ఏం చేంజెస్ రావట్లేదు. ఈ రాగి నాణాలు ప్రజలే వాళ్ళే ముద్రించుకొని వాళ్ళే ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఇలాంటి ఒక గందరగోళం పరిస్థితి ఎవరి టైంలో వచ్చిందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో వచ్చింది. ఇప్పటికి 3 ఫెయిల్యూర్స్ అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి అల్లావుద్దీన్ చూద్దాం. అల్లావుద్దీన్స్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ ఫర్ క్వైట్ సక్సెస్ఫుల్ అండ్ క్రానికల్స్ అంటే హిస్టారియన్స్ ప్రైజ్డ్ హిజ్ రీజన్ ఫర్ ఇట్స్ చీప్ ప్రైజెస్ అండ్ ఎఫిషియెంట్ సప్లైస్ ఆఫ్ గుడ్స్ ఇన్ మార్కెట్. అడ్మినిస్ట్రేటివ్ పాలసీ బాగుంది, మార్కెట్ పాలసీ కూడా బాగుంది. ఈ సక్సెస్ఫుల్ విత్స్టూడ్ ద థ్రెట్ ఆఫ్ మంగోల్ ఇన్విషన్. వాళ్ళని సక్సెస్ఫుల్ గా ఎదుర్కోగలిగాడు. దీనికి సంబంధించి ఏంటి మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ బిల్డప్ అయింది అవునా అల్లావుద్దీన్కి సంబంధించి. మరి ఇప్పుడు తుగ్లక్ గారు చూద్దాం. తుగ్లక్స్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ వర్ ఎ ఫెయిల్యూర్. చూసారా, హిస్ కాంపైన్ టు కాశ్మీర్ వాజ్ ఎ డిజాస్టర్. ఎందుకు అంటే హీ దెన్ గేవ్ అప్ హిస్ ప్లాన్స్ టు ఇన్వేడ్ ట్రాన్సోస్నియా అండ్ డిస్బాండెడ్ హిజ్ లార్జ్ ఆర్మీ. ఇతనే కదా ఈ డిసిషన్ తీసుకుంది అటాక్ చేయాలి అని చెప్పి, కానీ అది డిజాస్టర్ అవ్వడం వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అనమాట. ఇంతలో ఏమైంది అంటే అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ క్రియేటెడ్ కాంప్లికేషన్స్. ఏంటి అది అంటే అతను క్యాపిటల్ మార్చాడు కదా, ఆ క్యాపిటల్ మార్చిన తర్వాత మళ్ళీ ప్రజల్ని మీరు మళ్ళీ ఢిల్లీకి వచ్చేయండి అని అడిగాడు అనమాట. సో అప్పుడు ప్రజలందరూ ఇదేంటి, ఒకసారేమో ముందుకు వెళ్ళమంటాడు, ఒకసారేమో మళ్ళీ వెనక్కి రమ్మంటాడు అన్నట్టుగా కొంచెం రెబెలియన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీకు గుర్తుంటే ఇక్కడ బహ్మనీ కింగ్డమ్ ఒకటి స్టార్ట్ చేస్తారు, హసన్ గంగు అని. ఇలాంటి ఇష్యూస్ వల్లే అనమాట ఆ రాజ్యం అనేది పుట్టుకొచ్చింది. నెక్స్ట్ ది రైజింగ్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ఫెమైన్. ట్యాక్స్ పెంచడానికి ఎప్పుడు ఏ ప్రజలు ఏ సమాజంలో కూడా హర్షించరు. అలాంటిది ఇంకా ఫెమైన్స్ కూడా వచ్చే దానికి తోడు ఇన్ ద గంగా యమునా బెల్ట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ రెబెలియన్ అనేది స్టార్ట్ చేశారు. ఫైనల్లీ ఏంటి టోకన్ కరెన్సీ, దీని వల్లే కదా ఫెయిల్యూరు, కాబట్టి ఆయన దాన్ని రీకాల్ కూడా చేశారు. సో కంప్లీట్ గా చూస్తే ఇక్కడ అల్లావుద్దీన్ అనే అతను ఒక సక్సెస్ఫుల్ గా హిస్టోరియన్స్ తో చెప్పబడ్డాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే అతని క్యాపిటల్ యొక్క ఇష్యూ వల్ల, అలాగే తన ట్యాక్స్ వేయడం ఎక్కువ లెవీ చేయడము, ఆ టైంలో ఫెమైన్ రావడం వల్ల, మోర్ ఓవర్ టోకెన్ కరెన్సీ వల్ల ఇతను రాజ్యంలో హిస్టోరియన్స్ చేత క్రిటికల్ గా విమర్శించబడ్డాడు అనమాట. ఈ పేజ్ చూడండి, దీంట్లో ఏమంటారంటే నిజమే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ ఇతని ఫెయిల్యూర్లో మనం అతను సాధించిన ఘనతను గుర్తించలేకపోతున్నాం. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం మహమ్మద్ బిన్ తుగ్లక్ మాత్రమే, ఇతను ఒక్క రాజే వెళ్ళి మంగోల్స్ ని అటాక్ మోడ్ లో వాళ్ళని ఎదుర్కొన్న రాజు ఎవరైనా ఉన్నారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. కానీ మీరు గమనిస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏంటి డిఫెన్సివ్ మెజర్మెంట్ అనే దాన్ని తీసుకున్నాడు. ఇతను ధైర్యంగా పోరాడాడు వాళ్ళని, అందువల్ల ఇతను ఒక వారియర్ గా చూడాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ది సుల్తనేట్ ఇన్ ద 15th and 16th century. ఈ టైంకి సుల్తనేట్ ఎలా డెవలప్ చెందింది, అక్కడ ఉన్న మార్పులు ఏంటి, ఈ విషయాల గురించి మనం గమనించాలన్నమాట. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ మామూలుగా మనం 5 డైనెస్టీస్ గురించి మాట్లాడాం అవునా. ఆ 5 డైనెస్టీలో ఫస్ట్ మనకి ఎవరు ఉన్నారు, స్లేవ్ డైనెస్టీ. స్లేవ్ తర్వాత ఎవరు వచ్చారు, ఖిల్జీ డైనెస్టీ. ఖిల్జీ తర్వాత తుగ్లక్ వచ్చారు. కానీ 15th 16th వచ్చేసరికి తుగ్లకుల తర్వాత సయ్యద్దులు వచ్చారు, సయ్యద్దుల తర్వాత లోడీలు వచ్చారు. ఇక్కడ వీళ్ళు ఢిల్లీని, ఆగ్రాని అంటిల్ 1526 వరకు రూల్ చేశారు. 1526 నుంచి మొఘల్స్ వస్తారు కాబట్టి. ఆ టైంలో మనకు జున్నాపూరు, బెంగాలు, మాల్వా, గుజరాత్, రాజస్థాన్ అండ్ ద ఎంటైర్ సౌత్ ఇండియా హ్యాడ్ ఇండిపెండెంట్ రూలర్స్ హూ ఎస్టాబ్లిష్డ్
ఫ్లోరిషింగ్ స్టేట్ అండ్ ప్రాస్పరస్ క్యాపిటల్స్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా న్యూ గ్రూప్స్ కూడా ఎమర్జ్ అయ్యాయి, న్యూ రూలింగ్ గ్రూప్స్. ఎవరు వాళ్ళు అంటే ఆఫ్ఘన్స్, రాజ్పుట్స్ కూడా ఎమర్జ్ అయినట్టుగా మనకు చరిత్రలో తెలుస్తుంది అనమాట. కొన్ని కింగ్డమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాయి. అవి చిన్నవే కానీ పవర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ వెల్ అడ్మినిస్ట్రేటెడ్. వాటిలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సూ డైనస్టీకి సంబంధించిన ఈ పరిపాలన అనమాట. షేర్ షా సూరి ఇతను ఎవరంటే 1540 నుంచి 45 మధ్యలో ఇతని పీరియడ్ చెప్తామండి. స్టార్టెడ్ ఇతని కెరియర్ని యాజ్ ఎ మేనేజర్ ఆఫ్ స్మాల్ టెరిటరీ ఫర్ హిజ్ అంకుల్ ఇన్ బీహార్. కానీ ఇతను ఏంటంటే మనకు మొఘల్స్లో ఫస్ట్ మనకు బాబర్ కనిపిస్తాడు. బాబర్ తర్వాత అతని కొడుకు హుమాయూన్ కనిపిస్తాడు కదా. ఈ హుమాయూన్ 1530 నుంచి 40 వరకు రూల్ చేస్తూ ఉంటారనమాట. ఆ టైంలో ఏంటి అంటే ఈ షేర్షా సూరి వెళ్ళి ఇతని మీద గెలిచి సూ డైనస్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అందుకే షేర్షా క్యాప్చర్ ఢిల్లీ అండ్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ డైనస్టీ. ఆల్దో సూ డైనస్టీ రూల్డ్ ఫర్ 15 ఇయర్స్, అంటే 1540 నుంచి అలాగే 1555 వరకు. ఇది 45 కాదండి, 55 అంటే 15 సంవత్సరాలు రూల్ చేస్తారు, ఓన్లీ 15 ఇయర్స్. కానీ అతను ఏంటంటే ఇట్ ఇంట్రడ్యూస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ దట్ బారోడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. నాకు మాట్లాడకుండా అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్. సో అతను ఆ వాటిని ఈ షేర్షా సూరి కూడా అడాప్ట్ చేసుకొని వాటిని ఇంకా ఎఫిషియెంట్గా ఇతను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో షేర్షా సూరీస్ అడ్మినిస్ట్రేటివ్ బికమ్ ద మోడల్ ఫాలోడ్ బై ద గ్రేట్ ఎంపరర్ అక్బర్. అక్బర్ పీరియడ్ ఎప్పుడు 1556 నుంచి 1605 వరకు. ఇతను కూడా ఇతని మోడల్ని అడాప్ట్ చేసుకొని అతను మొఘల్ సామ్రాజ్యాన్ని బలోపేతం చేశాడనమాట. ఈ విధంగా ఢిల్లీ సుల్తనేట్ ఎండ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. తర్వాత మనం 1526 నుంచి మొఘల్ డైనెస్టీలో ఉన్న కింగ్స్ గురించి నెక్స్ట్ చాప్టర్ చూద్దామండి. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చారు చూడండి, ఈల్స్ వేర్ అంటే ప్రపంచం ఇంకో దగ్గర ఏం చేస్తుందంటే 3 ఆర్డర్స్, పీస్ ఆఫ్ గాడ్, నైట్స్ అండ్ క్రూసేడ్స్. ఇక్కడ క్రూసేడ్స్ అంటే ఏంటంటే మత యుద్ధాలు అనమాట. ఎవరి మధ్య మత యుద్ధాలు అంటే ఇస్లాం వాళ్ళకి సంబంధించి అలాగే క్రిస్టియన్స్ మధ్య సంబంధించిన మత యుద్ధాలని క్రూసేడ్లు అని పిలుస్తారు. ది ఐడియా ఆఫ్ ద 3 ఆర్డర్స్ ఫస్ట్ ఎక్కడ ఫార్ములేట్ అయ్యిందంటే ఫ్రాన్స్ లో అనమాట. ఇన్ ద సెంచరీ ఆఫ్ 11th, ఓకే, 11వ శతాబ్దంలో ఈ థియరీ ముందొచ్చింది. ఇక్కడ ఏంటంటే సొసైటీని 3 క్లాసెస్ గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటి, ప్రే చేసే క్లాస్ గాను, ఇంకొకటి ఫాట్ చేసే క్లాస్ గాను, ఇంకొకటి ఫీలింగ్ ద ల్యాండ్. ఇప్పుడు మన ఇండియన్ కంటెక్స్ట్ లో చూస్తే ప్రే అంటే పురోహిత్ వర్గం గాను, క్షత్రియులు గాను, అలాగే పీజెంట్స్, ఇలా 3గా డివైడ్ చేశారనమాట. దిస్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇంటూ 3 ఆర్డర్స్ వాజ్ సపోర్టెడ్ బై చర్చ్ టు కన్సాలిడేట్ ఇట్స్ డామినెంట్ రోల్ ఇన్ సొసైటీ. సో దానికే సపోర్ట్ చేసింది అనమాట. ఇది కాస్త ఏమైంది అంటే న్యూ వారియర్ గ్రూప్స్ ఎమర్జ్ అవడానికి దోహదపడింది. దాని పేరు ఏంటంటే నైట్స్ అనమాట. వీళ్ళు ఏంటి అంటే చర్చ్ ఏం ప్రొపగేట్ చేసిందంటే పీస్ ఆఫ్ గాడ్, శాంతియుతంగా ఉండాలి అన్నట్టుగా ఇది ప్రమోట్ చేస్తూ ఉంది. దానివల్ల ఏంటి, వీళ్ళు ఏంటి అంటే ముస్లిమ్స్ ఆల్రెడీ జెరూసలంని క్యాప్చర్ చేస్తుంటారు అనమాట. దాని మీద యుద్ధానికి వెళ్ళకుండా ఉంటారు. ఫైనల్ గా ఏంటంటే ఇది కాస్త అశాంతికి దారితీసి క్రూసేడ్స్ మత యుద్ధాలు జరగడానికి దోహదపడింది అనమాట. ఫైనల్లీ ఒకసారి కీవర్డ్స్ చూడండి. కీవర్డ్స్ ఏంటి, ఇక్తా అంటే ఏంటి, ల్యాండ్ ఎవరికి ఇవ్వబడింది, గవర్నర్ కి ఎవరైతే అపాయింట్ చేస్తుంటారో ఆ టెరిటరీకి వాళ్ళకి ఇవ్వబడిందే ఇక్తా అనమాట. తీసుకున్న వాడిని ఏమంటారు, ఇక్తేదార్ అని కానీ ముక్తి అని కానీ పిలుస్తారు అనమాట. ముక్తికున్న అతని మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అతను ఒక మిలిటరీని ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. మిలిటరీలో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్ట్రెంగ్త్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇతను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇతను ఈ మిలిటరీకి సంబంధించి శాలరీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవునా, ఇదంతా ఎక్కడి నుంచి పే చేస్తాడు ఇతను అంటే అతను ఏ ల్యాండ్ అయితే తనకి ఇవ్వబడ్డారో దాని మీద రెవెన్యూ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు, దాని నుంచి వీళ్ళకి శాలరీస్ అనేది ఇవ్వాలి. ఇదంతా మనం ఇక్తాకి సంబంధించిన విషయంలో చదువుకున్నాం. అవునా, తారిక్ అంటే ఏంటి, హిస్టరీస్. ఎవరైతే వీళ్ళు రాజుకి సంబంధించిన హిస్టరీస్ అనేవి రాస్తూ వచ్చారో దాని నుంచే కదా మనకి హిస్టోరియన్స్ హిస్టరీ అనే దాన్ని మొత్తం మనకు ప్రచనలోకి తీసుకొచ్చారు అని చెప్తాము. అది తారిక్ అనమాట. నెక్స్ట్ గ్యారిసన్ అంటే ఏంటి, ఇదిగోండి ఇలాంటి ఒక ప్రహరీని నిర్మించడం, ఒక దట్టమైన పటిష్టమైన ప్రహరీని. దేనికోసం ఇది చేస్తారు అంటే స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేయడం కోసం ఈ గ్యారిసన్ టౌన్స్ అనేవి మెయింటైన్ చేసేవాళ్ళు. మంగోల్స్ ఎవరు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. 1219 టైంలో మనము ఒక ఇన్వేషన్ చూసాం, చెంజిస్ ఖాన్ టైం సంబంధించి. మన ఇండియాకి సంబంధించి ఎవరు దీన్ని ఎక్కువగా ఫేస్ చేశారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలోనూ జరిగింది,
అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కూడా జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ ఏంటి, డిఫెన్సివ్ మోడ్ని తీసుకున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటి, అటాకింగ్ మోడ్ వైపు వెళ్ళాడు అనమాట. అందువల్ల వీళ్ళ ఆర్మీని మెయింటైన్ చేయడం కన్నా మహమ్మద్ బిన్ తుగ్లక్ మెయింటైన్ చేసిన ఆర్మీ చాలా పెద్దది అని కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ జెండర్ డిస్పారిటీస్ గురించి మాట్లాడినప్పుడు మనం రజియా సుల్తానా గుర్తు రావాలన్నమాట. రజియా సుల్తానా ఎవరు? స్లేవ్ డైనెస్టీ 1206లో స్టార్ట్ అయినప్పుడు దాస్ డైనెస్టీ ఎవరు ఫౌండ్ చేశారు? కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చిన ఆయన ఇల్తుత్మిష్ కూతురే రజియా సుల్తానా. లాస్ట్ లో బాల్బన్ వస్తాడు అని చదువుకున్నాం. నెక్స్ట్ ఖరాజ్ అంటే ఏంటి? 50% ట్యాక్స్ అనే దాన్ని పీజెంట్ నుంచి, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ నుంచి కింగ్ కి తీసుకునేవాడు అన్న మాట్లాడడం గుర్తుందా? సో దాన్ని ఏమన్నా పిలిచామంటే ఖరాజ్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఈజ్ వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్. అప్పుడు ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? పీజెంట్స్, వీళ్ళు. నెక్స్ట్ క్యాటిల్స్ తీసుకునే వాళ్ళు, అలాగే హౌసెస్. ఈ 3 మీద ట్యాక్స్ అనేవి డివైడ్ చేసేవాళ్ళు. చూడండి ఈ క్వశ్చన్, విచ్ రూలర్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఆర్ హర్ క్యాపిటల్ అట్ ఢిల్లీ? ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ లో గుర్తుందా? 12th century ఆ టైంలో మాట్లాడాం. ఎవరు? తోమర్స్ పోయిన తర్వాత వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? చౌహాన్స్ వచ్చారనమాట. బట్ 1192లో ఏమైంది? సెకండ్ వార్ ఆఫ్ తరాయిన్ జరిగింది. సెకండ్ వార్ ఆఫ్ తరాయిన్ ఎవరెవరి మధ్య జరిగింది? పృథ్వీరాజ్ చౌహాన్ కి అలాగే మహమ్మద్ గోరీ మధ్యన జరిగింది. దీంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం వల్ల మహమ్మద్ గోరీ ఈ ఢిల్లీ మీద ఆధిపత్యం చెలాయించడం స్టార్ట్ చేశారు. వాట్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అండర్ ద ఢిల్లీ సుల్తానేట్ టైంలో అడ్మినిస్ట్రేషన్ పరిపాలనాపరమైన భాష ఏంటి అంటే పర్షియన్ లాంగ్వేజ్. ఇన్ హూస్ రీజన్ డిడ్ ద సుల్తానేట్ రీచ్ ఇట్స్ ఫార్టెస్ట్ ఎక్స్టెంట్? ఎవరి టైంలో ఎక్కువ జరిగింది అంటే తన సామ్రాజ్యం బాగా విస్తరించింది అంటే జియావుద్దీన్ బాల్బన్ ఎవరు అంటే స్లేవ్ డైనెస్టీలోన లాస్ట్ కింగ్. ఎవరి తర్వాత వచ్చారు? రజియా సుల్తానా. ఎలా? ఈస్ట్ వైపు ఉంది కదా, బెంగాల్ నుంచి వెస్ట్ వైపు ఉన్న ఆఫ్ఘన్ ఈ ఏరియా వరకు ఇతని టైంలో రూలింగ్ లోకి వచ్చిందన్నమాట. ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ఇవాన్ బటూటా ట్రావెల్ టు ఇండియా? ఇవాన్ బటూటా ఏ టైంలో మాట్లాడాం మనం? మొరాకో నుంచి వచ్చాడు. ఇతను 14th centuryలో వచ్చాడు. ఇక్కడ మనం ఎందుకు మాట్లాడడం ఈయన గుర్తుంటే, వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఇలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అని మాట్లాడుతూ వాళ్ళు ఎలా కన్సాలిడేట్ చేశారు అని చెప్తూ మనం కొన్ని ఫార్మ్స్ అన్ని మాట్లాడాం. లైక్ బంద్గన్ కానీ, ఇక్తా సిస్టమ్ కానీ, ట్యాక్స్ సిస్టమ్, ఇలాంటివన్నీ. అంత చేసినప్పటికీ వాళ్ళ యొక్క జాగ్రఫికల్ ఏరియా చాలా లార్జ్ గా ఉండడం వల్ల వాళ్ళు ఈస్ట్ వైపు కానీ అలాగే సౌత్ వైపు కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోయారు. ఇవి దూరంగా ఉన్న లొకేషన్స్ కాబట్టి ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోయారు అనుకున్నప్పటికీ గంగా యమున మైదానాల్లో ఉన్న ఫారెస్ట్ ఏరియాల్లో కూడా ఈ సుల్తాన్ యొక్క సైన్యాలు వెళ్ళలేకపోయాయి. అందువల్ల ఈ ప్రాంతాన్ని లోకల్ చీఫియన్సే రూల్ చేసేవాళ్ళు అని చెప్పాం. సో ఆ లోకల్ చీఫియన్స్ ఎలా రూల్ చేయగలిగారు అని తెలుసుకోవడానికి ఒక యూజ్ అయ్యే ప్యాసేజ్ ఇబాన్ బటూటా ఇచ్చిన విషయం మనం ఆల్రెడీ చదివాం కదా. ఇబాన్ బటూటా ఏం చెప్పాడు? ఒక బాంబూస్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, అవి హాలోగా లేవు మిగతా ప్రాంతాల్లో చూసినట్టు. సో ఏదైనా సైన్యం రావాలంటే ముందు వీటిని దాటుకొని తర్వాత ఈ సామ్రాజ్యంలోకి రావాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ పొజిషన్స్ ని ఇతను మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఆ విషయంలో మనం ఇతని గురించి చదువుకుంటాం. ఇంకా చూడండి నెక్స్ట్, అకార్డింగ్ టు ద సర్కిల్ ఆఫ్ జస్టిస్ why was it important for the military commanders to keep the interest of the peasantry in mind? ఎందుకు పీజెంట్రీ మైండ్ లో ఉంచుకోవాలని చెప్పారు అంటే స్టేట్ కి పీజెంట్స్ కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండాలి అని చెప్తే ఈ సర్కిల్ ఆఫ్ జస్టిస్ అనే దాన్ని మీకు గుర్తుంటే ఫాకీర్ ఈ ముదిబ్బిర్ అతను చెప్పాడు అని చెప్పాం. ఇతను ఏం చెప్పాడు? కింగ్ అనేవాడు ఎప్పుడు సోల్జర్ అనేవాడు స్ట్రాంగ్ గా లేకపోతే కింగ్ వీక్ అవుతాడు అన్నాడు. సోల్జర్ కి ఏం కావాలి? శాలరీస్ కావాలి. ఈ శాలరీస్ ఎవరు ఇస్తారు? పీజెంట్స్ దగ్గర నుంచి ట్యాక్స్ ఫామ్ లో కింగ్ కలెక్ట్ చేయాలి. వీళ్ళు బాగా ట్యాక్స్ పే చేయాలి అంటే వాళ్ళేంటి హ్యాపీగాను అన్జస్టిస్ లేకుండాను కింగ్ అనేవాడు రూల్ చేయాలి. అది రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. ఇలా రాజుకి ప్రజలకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపాడు కదా. అందువల్ల దాంట్లో కీ ఎవరు అంటే పీజెంట్రీ. అందువల్ల ఎందుకు అంటే మీరు ఈ ఆన్సర్ అంతా సబ్స్టాన్షియేట్ చేస్తూ రాయాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రంటియర్స్ ఆఫ్ సుల్తానేట్? ఇంటర్నల్ ఫ్రంటియర్స్ అంటే ఏంటి? వాళ్ళ సామ్రాజ్యం లోపల ఉన్న వాటిని వాళ్ళు ఎలా మెరుగుపరిచారు అన్న విషయాలు ఇక్కడ చెప్పాలన్నమాట. ఎలా చెప్పారు? వాళ్ళు వాళ్ళ ట్రేడ్ రూట్స్ ని బాగా డెవలప్ చేశారు, అలాగే కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ని పెంపొందించారు. నెక్స్ట్ ఆ ప్లేస్ లో ఉన్న ఫారెస్ట్ మొత్తాన్ని కట్ చేసి ఎక్కువ ల్యాండ్ అనే దాన్ని అగ్రికల్చర్ లోకి తీసుకొచ్చి సాగు చేసి పీజెంట్ వర్గం అనే దాన్ని ఎక్కువ ప్రోత్సహించారు అన్నాం. ఎక్స్టర్నల్ ఫ్రంటియర్స్ ఎందుకు ప్రొవైడ్ చేశారు? వార్స్ కోసం అనమాట. నెక్స్ట్ చూడండి, వాట్ వర్ ద స్టెప్స్ టేకెన్ టు ఎన్షూర్ దట్ Muftis performed their duties? Why do you think they may have wanted to defy the orders of sultans?
ముక్తీస్ అంటే మామూలుగా ఏమనుకున్నామండి, ముక్తి కానీ ఇచ్చేదారంటే ఎవరు, కింగ్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నవాడు. ఈ ల్యాండ్ ఎందుకు ఇచ్చాడు కింగ్, దానికి ఇతన్ని గవర్నర్గా అపాయింట్ చేయబడ్డాడు కాబట్టి. ఈ ముక్తీస్కున్న డ్యూటీస్ ఏంటి, ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మిలిటరీ అనే దాన్ని ఇతనే చూసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఆ ప్లేస్కి సంబంధించి. మోర్ ఓవర్ మిలిటరీకి సంబంధించి శాలరీస్ అనే అతను ఇతనే పే చేయాలి. ఎక్కడి నుంచి పే చేయాలంటే రెవెన్యూ కలెక్ట్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో ఉన్న పీజన్స్ నుంచి అని మాట్లాడుకున్నాం. అవునా, ఇతని మీద ఏంటి ఏ చెక్స్ ఉన్నాయి అంటే, ఈ ముక్తీస్ ఏమన్నా ఆ యొక్క ప్లేస్కి సంబంధించి లైఫ్ టైమ్ అంటే కాదు, షార్ట్ లివ్డ్ అన్నాము. మోర్ ఓవర్ ముక్తీస్కి ఏమైనా ఇన్హెరెంట్ రైట్స్ ఉన్నాయి అంటే ఇన్హెరెంట్ రైట్స్ కూడా లేవండి అని మాట్లాడాం. అవునా, ఇంకా ముక్తీస్ ఏంటి, తను ఎంతైతే ట్యాక్స్ పే చేస్తున్నాడో అంతలోంచి కరెక్ట్గా శాలరీస్ కూడా పే చేయాలి. ఎవరికి, మిలిటరీ వాళ్ళకి. దాని మీద ఏంటి, ఒక అకౌంట్స్ అనే వాటిని క్రియేట్ చేశారంట, అకౌంటెంట్ ఆఫీసర్ని పెట్టారు. మోర్ ఓవర్ ఏంటి, వాళ్ళు కరెక్ట్గా ఏదైతే స్టేట్ అలౌ చేసిందో ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేసే విధంగా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఈ విషయాలన్నీ మనం ముక్తీస్కి సంబంధించి చదివాం, గుర్తున్నాయా? నెక్స్ట్, వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ మంగోల్ ఇన్వేషన్ ఆన్ ది ఢిల్లీ సుల్తానేట్స్. ఏంటి మంగోల్ ఇన్వేషన్స్ వల్ల ఢిల్లీ సుల్తానేట్స్ మీద పడ్డ ఇంపాక్ట్ అంటే, ఫోర్టిఫికేషన్స్ పెరిగింది, మిలిటరీ స్ట్రెంత్ పెరిగింది, దానివల్ల ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ పెరిగింది. సో ఫైనల్గా ఇది ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్కి దారితీస్తుంది అనమాట. డూ యూ థింక్ ద ఆథర్స్ ఆఫ్ తవారిక్ వుడ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లైఫ్స్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్. ఎందుకు ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు, మీకు గుర్తుంటే వీళ్ళందరూ దేనికి చేశారు అన్నప్పుడు మీకు చెప్పాను. రిచ్ రివార్డ్స్, డ్రైవర్ దగ్గర నుంచి కింగ్ దగ్గర నుంచి రిచ్ రివార్డ్స్ తీసుకోవడానికి వీళ్ళు కింగ్ని ఎక్కువగా వాళ్ళు ప్రైజ్ చేస్తూ తీసుకునేవాళ్ళు. మోర్ ఓవర్ తవారిక్స్ ఏంటి, సిటీస్ నుంచి ఎక్కువగా వచ్చేవాళ్ళు, కానీ విలేజెస్ నుంచి చాలా తక్కువగా వచ్చేవాళ్ళు అని చదువుకున్నాం. అవునా, సో అందువల్ల వాళ్ళకు తక్కువగా తెలుస్తుంది అనమాట ఆర్డినరీ మెన్ ఉమెన్ నుంచి. నెక్స్ట్, రజియా సుల్తానా వాజ్ యూనిక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. డూ యూ థింక్ ఉమెన్ లీడర్స్ ఆర్ యాక్సెప్టెడ్ మోర్ రెడీలీ టుడే. ఓకే, ఇది మనం సోషల్ కన్సర్న్స్ తోనే రాయాలన్నమాట. ఇక్కడ చూస్తే రజియా సుల్తానా వాజ్ యూనిక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఎందుకు, ఈమె 4 years రూల్ చేసింది, కానీ మీకు గుర్తుంటే ఆ టైంలో ఒక మిరాజ్ సురాజ్ అని ఒక హిస్టోరియన్ ఉండేవాళ్ళు. అతనే ఒప్పుకుంటారు అనమాట, ఎస్ తనకు చాలా ఎబిలిటీస్ ఉన్నాయి, తన చర్య మెరిటోరియస్ అన్నట్టుగా మిగతా అందరు బ్రదర్స్ కన్నా కంపేర్ చేస్తే తను చాలా గ్రేట్ అని చెప్తారు. కానీ అది ఒక సోషల్ ఆర్డర్, గాడ్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ సోషల్ ఆర్డర్ని తప్పింది కాబట్టి ఈమె మాకు క్వీన్గా ఉండడానికి యాక్సెప్ట్ చేయము అని చెప్పి మాట్లాడతాడు. ఈయనే కాదు, ఆ టైంలో ఉన్న నోబెల్ పర్సన్స్, తారిక్స్, వీళ్ళందరూ కూడా ఈమెను యాక్సెప్ట్ చేయరు అనమాట. సో అదేంటి అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈవెన్ ఆ తవారిక్స్లో చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా బర్త్ రైట్ని అలాగే ఈ జెండర్ డిస్టింక్షన్ని నొక్కి వత్తానిస్తూ ఉంటారు. మోర్ ఓవర్ రాజుకి వీళ్ళేంటి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు మీద, కానీ కొంతమంది రాజులు తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే జెండర్ డిస్టింక్షన్ అనేది ఎక్కువ ప్రబలెంట్గా ఉంది కాబట్టి ఆ టైంలో రజియా సుల్తానాని యాక్సెప్ట్ చేయలేదు. రజియా సుల్తాన్తో పాటు మనం ఇద్దరు క్వీన్స్ గురించి చూసాం. ఎవరు, మన కాకతీయ రుద్రమ్మ గురించి, అలాగే కాశ్మీర్ యొక్క దైదీ గురించి కూడా చూసాం. వై వర్ ద ఢిల్లీ సుల్తానేట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ కటింగ్ ద డౌన్ ఫారెస్ట్? డస్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అక్కర్ ద సేమ్ రీజన్స్ టుడే. ఈ రోజుకి ఆ రోజుకి ఉన్న సిచ్యువేషన్స్ మధ్య వ్యత్యాసం అయితే ఉంది కదా. సరే, మనమైతే ఢిల్లీ సుల్తాన్స్ ఎందుకు కట్ చేశారో ఆలోచిద్దాం. ఢిల్లీ సుల్తాన్స్ ఎందుకండి చేశారు డిఫారెస్టేషన్? అగ్రికల్చర్ పెంపొందించడానికి అనమాట. అగ్రికల్చర్ పెరిగితే ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఏంటి, కింగ్కి అగ్రికల్చర్ నుంచి రావాల్సిన రెవెన్యూ అనేది పెరుగుతుంది, అందుకని అనమాట. ఓకే అండి, ఇది లెంత్ ఎక్కువైనా సరే దీనికి ఆ వెయిటేజ్ ఉంది కాబట్టి మనం డిస్కస్ చేయాల్సి వచ్చింది. సో యాజ్ యూజువల్ మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అదేవిధంగా మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తయారు చేయండి. బట్ ఈ చాప్టర్కి అయితే మీరు మాత్రం ఇక్కడ నుంచి వచ్చే ప్రతి చాప్టర్, అంటే ముందున్న సోలార్కి సంబంధించిన విషయం అయినా సరే, ఇప్పుడున్నవైనా సరే, ఇక్కడున్న మాస్కులు, అలాగే వాళ్ళు తీసుకొచ్చే ట్యాక్స్ సిస్టమ్స్, మోర్ ఓవర్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, నెక్స్ట్ మార్కెట్ రిఫార్మ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఎక్కువ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎంసీక్యూస్లో అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ పదజాలం మీకు ఈజీగా టర్మినాలజీ అలవాటు అయ్యేంత వరకు కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.